సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీ కొరకై కొన్ని మాటల వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ఈ బైబిల్ స్టడీలో గత కొన్ని వారాల నుండి కొంతమంది స్త్రీల గురించి, మహిమగల సంఘం అంటే నలుగురు స్త్రీల మీద నిర్మాణం చేయబడుతున్నటువంటిది అని మనం చెప్పబడుతూ వచ్చింది. సో ఆ నలుగురు స్త్రీలు ఎవరంటే, మొదటి స్త్రీ ఎవరు? హవ్వ, ఆది కాండంలో రాయబడిన హవ్వ. రెండో స్త్రీ ఎవరంటే సంఘము, గొర్రెపిల్ల భార్య. సో మూడో స్త్రీ ఎవరంటే రాయబడుతున్నమాట దర్శనంలో కనబడినటువంటి స్త్రీ. నాలుగో స్త్రీ ఎవరంటే గొర్రెపిల్ల భార్య. సో ఈ నలుగురు గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. సో ఈ నలుగురు గురించి మనం చూసినట్టయితే దేవుని వాక్యం మనకు చెప్పబడేటటువంటి మాట ఏంటంటే, యాక్చువల్లీ బ్యానర్ పైకి వెళ్ళాలి, వచ్చే వారం మనం అవన్నీ కూడా ఆలోచన కలిగి ఉన్నాం. సో ఇక్కడ దేవుని వాక్యము మనం జాగ్రత్తగా గమనించినట్టయితే నలుగురు స్త్రీలు. ఎంతమంది? నలుగురు స్త్రీలు. ఈ నలుగురు స్త్రీల యొక్క విధానాన్ని చూసినట్టయితే మహిమగల సంఘముగా చేయబడుతూ వస్తున్నారు. సో ఈ నలుగురు స్త్రీల గురించి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేద్దాం. ఇప్పటికే అవ్వ గురించి 7 విషయాలు ఇంట్రడక్షన్, తర్వాత ఇంట్రడక్షన్ 7 విషయాలు ఇవ్వండి, 7 విషయాలకి 7 ఏండ్లు చెప్పండి. తర్వాత రెండో స్త్రీ సంఘం గురించి 7 విషయాలు చెప్పండి, 7 ఏండ్లు 49 మాటలు చెప్పండి. అవ్వ గురించి 7 విషయాలు ఇంట్రడక్షన్ ఉంది, దాంట్లో ఇప్పటికి ఎన్ని వారాలని? 4 వారాలు. అవ్వ గురించి కాదు, పరలోకమందు గొప్ప సూచన కనబడిన స్త్రీ గురించి ఇప్పటికే 4 వారాలని, ఇది 5వ వారాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ మాట ఏంటంటే దేవుని వాక్యం అంటుంది, మూడో స్త్రీ పరలోకమందు గొప్ప సూచనగా కనబడినటువంటి స్త్రీ. సో ఈమె గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభావ కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతుండగా బైబిల్ స్టడీ కొరకై దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో ఈ బైబిల్ స్టడీ అంతా దీవించండి. వచ్చిన నీ ప్రజలందరూ స్తోత్రములు, రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకి వెళ్ళి జరగకుండా సహాయం చేసి నాతో మాట్లాడమని ఈ బైబిల్ స్టడీ అంతా దీవించి నాతో మీరు మాట్లాడిన ప్రభా, ఈ బైబిల్ స్టడీ ద్వారా నువ్వు నాకు నేను బయలుపరచదలుకున్నారు. నీ సంపూర్ణమైన చిత్తం బయలుపరచండి, నీ సంపూర్ణమైన చిత్తం బయలుపరచండి. ఎందుకంటే ప్రభా, పరలోకమందు గొప్ప సూచనగా చూడబడినటువంటి స్త్రీ గురించి ఇప్పటికే 7 విషయాలు ఇంట్రడక్షన్ చెప్పండి. ఆ 7 విషయాలు మర్మంలో ధ్యానిస్తూ ఉండగా ప్రభా, లోతుగా 4 వారాలు కంప్లీట్ అయ్యి 5వ వారాన్ని ధ్యానిస్తూ సాయం చేయండి తండ్రి. ఈ స్త్రీ యొక్క అనుభవాలు మాకెంతో పాఠములుగా మేము ఎన్నో నేర్చుకోవడానికి సాయం చేయండి. వచ్చి నీ ప్రజలను బట్టి స్తోత్రములు, రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకి వెళ్ళి జరగకుండా సహాయం చేసి ఈ బైబిల్ స్టడీ కూడా ఎంతో మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాము. నలుగురు స్త్రీల గురించి మనం ధ్యానిస్తున్నాం. వారిలో మొదటి స్త్రీ ఎవరు? హవ్వ. రెండో స్త్రీ ఎవరు? సంఘం. మూడో స్త్రీ ఎవరు? పరలోకమందు గొప్ప సూచన ఉన్న స్త్రీ. 4వ స్త్రీ ఎవరంటే గొర్రెపిల్ల భార్య. సో ఈ నలుగురు గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంతకుముందు చెప్పబడినట్లు ఇప్పటికే 4 విషయాల్లో కూడా కంప్లీట్ 3 విషయాలు ఆల్మోస్ట్ అయిపోవచ్చేసినాయి. మూడో స్త్రీ గురించి, పరలోకమందు గొప్ప సూచనగా ఉన్న స్త్రీ గురించి మనము 3వ స్త్రీ గురించి చూస్తున్నాం. పరలోకమందు గొప్ప సూచన. పరలోకమందు గొప్ప సూచనగా ఉన్నటువంటి స్త్రీ. ఈ స్త్రీ గురించి మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఎప్పుడైతే ఏమో గురించి 7 విషయాలు చెప్పండి. సో ఈ 7 విషయాల్లో 7 విషయాలు చెప్పండి కదా. ఈ 7 విషయాల్లో ఇప్పటికి ఎన్ని విషయాలు కంప్లీట్ అయినాయి? 4 కంప్లీట్ అయినాయి. సో ఇది 5వ వారాన్ని మనం చూస్తున్నాం. సో ఈ 5వ వారం ఏంటంటే మనం చూసే మాట ఆ స్త్రీ గురించి. మొట్టమొదటిగా ఆ స్త్రీ గురించి ఎవరు? పరలోకమందు గొప్ప సూచనగా ఉన్న స్త్రీ గురించి 7 విషయాలు చెప్పండి. మొదటి మాట ఏంటి? ఆమె మొదట సూర్యుని ధరించుకుంది. రెండోదిగా చంద్రుడు ఆమె పాదాల కింద ఉన్నాడు. 3 శిరస్సు మీద 12 నక్షత్రాలు ఉన్నాయి. 4 గర్భిణి. 5గా చూస్తున్నట్టయితే కననై ఉన్న స్త్రీ. 6
ప్రసవ వేదన. ఏడవదిగా చూసినట్టయితే సంతోషిస్తుంది. సో 7 విషయాలు అన్నవి మనం దేవుని వాక్యంలో ఈమె గురించి మనము ఇంతకుముందు చెప్పబడిన రీతిలో 7 విషయాలు ఈమె గురించి మనం ధ్యానించాలి. అయితే ఇప్పటికే ఈమె గురించి మనం ధ్యానిస్తున్నటువంటి మాటలో సూర్యుని ధరించుకున్న సంగతి గురించి 7 విషయాలు చెప్పాం. చంద్రుడి గురించి 7 విషయాలు చెప్పండి. నక్షత్రాల గురించి 7 విషయాలు చెప్పండి. గర్భిణి అయిన స్త్రీ గురించి గత వారం 7 విషయాలు చెప్పండి. సో ఈ వారం మనం చూసేటటువంటి మాట ఏంటంటే కననయ్యున్న స్త్రీ. ఈమె గురించి చూసే మాట ఏంటి? ఈమె గురించి కూడా ఇప్పుడు చెప్పాల్సిందంటూ దీంట్లో 5వ మాట మనం ధ్యానిస్తూ వస్తాం, ఈ కననయ్యున్న స్త్రీ గురించి. మిగతా ఆమె ప్రసవ వేదన, ఆమె సంతోషించిన విధానం అంతా కూడా తర్వాత మనము ప్రభు సమయం ఇస్తే ధ్యానించుకుంటూ వస్తాం. సో ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే ఈమె కననయ్యున్న స్త్రీ. ఎవరేమే? కననయ్యున్న స్త్రీ. ఈ కననయ్యున్న స్త్రీ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాలి. ఈ కననయ్యున్న స్త్రీని ఒక కోణంలో మనం చూసినట్లయితే, ఎందుకంటే ఆమె కననయ్యున్నది అన్నదానికి అర్థం ఏంటంటే ఆమె కనబోతున్నటువంటి విధానం చూస్తున్నాం. ఆమె కనబోయేది మనం జాగ్రత్త గమనించినట్టయితే బైబిల్లో కొన్ని విషయాలు కూడా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఒక రకంగా ఆమె కనబోయేది అనొచ్చు, లేదా సంఘమే కనబోయేదని కూడా చెప్పచ్చు. సో మనము ఏవైతే కనబోతున్నవి కొన్ని ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆమె పరలోకమందు గొప్ప సూచనగా ఉంది. ఆమె కనడానికి సిద్ధంగా ఉంది. సో ఆమె కనడానికి సిద్ధంగా ఉంది. ఆమె కనడానికి సిద్ధంగా ఉంది, అంతే కదా? కననయ్యున్న స్త్రీ అంటే అర్థం ఏంటి? ఆమె కనడానికి సిద్ధంగా ఉంది. సో సంఘము ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు కనవలసినవి అంటే ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు మనం ఆయన ఎదుటి పెట్టవలసినవి, ఒక మాటలో చెప్పాలంటే కనవలసిందంటే మనలో ఉండి డెలివరీ అవ్వాల్సినవి. మనం కనవలసినవి అంటే మనలో ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు ప్రభు ఎదుటి బయటికి రావాల్సినవి మనం. సో మనలో ఉండే అవేంటంటే మొదటి మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. సో మనలో కనవలసినవి అంటే ఒకరోజు సంఘముగా ప్రభు ఎదుటికి మనం వెళ్ళినప్పుడు, ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు మనం కనవలసినవి ఏంటంటే, అంటే ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు మనలో నుండి బయటికి రావాల్సినవి. ప్రభు ఎదుటి మనం ఉన్నప్పుడు మనలో నుండి బయటికి రావాల్సినవి ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి. సో దీని విషయమే మనం ప్రభు ఎదుటికి వెళ్తున్నాం. ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు ఏవైతే మనం కనబోతున్నామో వాటి విషయమే ఖచ్చితంగా బహుమానం ఉంది. అందుకే ప్రకటన 22:12 అంటాడు, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది అంటాడు. సో అంటే బహుమానం ఖచ్చితంగా అన్నది ఆయన దగ్గర ఉంది. సో మనం ఏమి కంటామో దానిని బట్టి మనం బహుమానం పొందుకునే వాళ్ళకి ఉంటాం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మనం ఏది కనబోతున్నామో దాన్ని బట్టి మన బహుమానం ఉంది. సో మన జీవితాల్లో కననయ్యున్న స్త్రీ ఒక బిడ్డను కనబోతుంది. సంఘం ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు కనవలసినవి అంటే మనం ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు ఆ నొప్పులు, ఆ బాధలు పడిన వారిగా కన్న విధానంలోకి మనం వచ్చినప్పుడు దానికి తగిన బహుమానం అన్నది మనం పొందుకోగలుగుతాం. సో మనం కనవలసినవి ఏంటంటే మొదటిగా మనం ఆ విషయాల్లో ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు, అంటే ఒక స్త్రీ తన కాలం సంపూర్ణమైనప్పుడు, తన జీవితం సంపూర్ణమైనప్పుడు, అంటే తన జీవితంగా క్షమించండి, తన యొక్క గర్భం ధరించినప్పుడు, తన సమయం కంప్లీట్ అయినప్పుడు, తాను డెలివరీ అవ్వాల్సిన సమయంలో, తాను ఆ డెలివరీ అవ్వడానికి సమయం వచ్చినప్పుడు, లేదా డెలివరీ అయిన తర్వాత తన జీవితంలో కొన్ని విషయాలు ఏంటంటే తను డెలివరీ అయిన తర్వాత ఒక బిడ్డకు జన్మనివ్వటమో, లేదంటే ఓ బిడ్డకు జన్మనివ్వటమో, లేకపోతే ఓ పాపకో బాబుకో జన్మనిస్తా వచ్చింది. అంటే తన గర్భంలో ఉన్నది తను ఏదైతే పోయిన వారిని చూస్తూ వచ్చాం కదా, ఆమె గర్భిణి అని. సో ఆ గర్భంలో ఏమేమి ఉన్నాయో, ఏమేమంటే ఏ గర్భఫలాలు జనపదంలో అయితే ఉన్నాయో వాళ్ళు ట్విన్స్ సింగిల్గా ఒక టయానికి బయటికి రావాల్సిందే. సో బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ బయటకు వచ్చిన దాన్ని బట్టి బయటకు ఆ బిడ్డలు ఏదైనా అంగవైకల్యంగా పుడితేనేమో తల్లిదండ్రులు బాధపడతారు. డెలివరీ అయిన తల్లి అయినా తర్వాత ఆ తండ్రి అయినా సరే బాధపడతాడు. ఒకవేళ అతను ఆరోగ్యవంతుడిగా బయటకు వస్తే సంతోషిస్తాడు. ఇక్కడ సంఘం విధానం ఏంటంటే ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు సంఘం కనవలసింది కొన్ని ఉన్నాయి. దాన్ని బట్టి సంఘానికి బహుమానం ఉంది.
దాంట్లో మొదటిది ఏంటి అని అంటే రండి దేవుని వాక్యం చూసినట్టయితే తీతుకు రాసినటువంటి పత్రిక మొదటిది తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. సంఘం పరలోకమందు గొప్ప సూచనగా కనబడిన స్త్రీ గురించి ఈరోజు మనం 5వ కోణంలో ధ్యానిస్తున్నాం. ఏంటంటే ఆమె కననయ్య ఉన్న స్త్రీ కనబోతుంది. సో ఆమె గురించి మనం చూసినట్టయితే ఆమె కనబోతుంది ఒక మగబిడ్డని. సంఘం కూడా ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు కనబోతున్నవి కొన్ని ఉన్నాయి. సో దాంట్లో మొదటిది తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట చూసినట్టయితే దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మొదటి కోణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే మొదటి కోణం ఏంటంటే మనం ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు మనం కనవలసిన మొదటిది ఏంటంటే మొట్టమొదటిగా నీకు ఆయన ఏడలో ఉన్న భక్తిని గురించి బహుమానం రాబోతుంది. సో ఇక్కడ మొదటి కోణం ఏంటంటే భక్తితోనూ ఏదైతే ఆయన ఎడల నీకున్న భక్తి అది అక్కడ కనబడబోతుంది. సో అది కనబడుతుందంటే దాని డెలివరీ అవుతున్నట్టు ఒక విధానం చెప్పాలంటే ఆయన ఎడల ఉన్న భక్తి. సో దాన్ని బట్టి కూడా మనకు బహుమానం ఉంది. ఓ రోజు మనం ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు, ఓ రోజు మనం ఇప్పుడు కరణై ఉన్న స్త్రీ వలె మనం గర్భం ధరించిన అనుభవంలో, అంటే మన జీవితాల్లో మనం గర్భం ధరించిన అనుభవంలో మనం ఉన్నాం. కనడానికి సిద్ధంగా ఉన్న అనుభవంలో. అంటే అర్థం ఏంటంటే కనడానికి సిద్ధంగా ఉండటం ఏంటంటే సంఘము ప్రభు దగ్గరికి ఎత్తబడటానికి సిద్ధంగా ఉంది. సంఘము ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సమీపంగా ఉంది. సంఘము యేసు ప్రభు ఏనాడు వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియనటువంటి దినాలు, అనుకోని గడియల్లో అతి సమీపంగా రాబోతున్న దినాల్లో ఉంటూ వచ్చినాం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే సంఘం ఒక రోజు ఆయన ఎదుటికి వెళ్తానికి, ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇక్కడ గర్భవతి అయిన స్త్రీ ఇంకొక మాట చెప్పడం కనటానికి ఎలాగైతే సిద్ధంగా ఉందో ఆ కరణ ఉన్న స్త్రీ వలె సంఘము కూడా ఒకరోజు దేవుని ఎదుటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. సో ఆ సమయం వచ్చినప్పుడు స్త్రీ ప్రసవించినట్టు సంఘం కూడా వేదన పడుతుంది. తర్వాత ఆ వేదన తర్వాత సంఘం బహుమానం పొందుకుంటుంది. సో ఇప్పుడు గమనించాల్సిన కోణం ఏంటంటే ఒకరోజు సంఘం ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు సంఘం ఎలా ఉండాలంటే సంఘము ఎలాగైతే ప్రభు ఎడల భక్తి కలిగి ఉందో దాన్ని బట్టి బహుమానం ఉంది. దీన్ని బట్టి భక్తి అంటే మనం దేవుని ఎడల ఎంత భక్తి కలిగి ఉన్నామో, దేవునిలో ఎంత భక్తి కలిగి ఉన్నాము, దేవుని వైపు ఎంత భక్తి కలిగి ఉన్నాము, నీకు ఆయన ఎడల ఉన్న భక్తిని బట్టి ఆ భక్తిని నువ్వు డెలివరీ అవుతావు. సో ఆ భక్తిని బట్టి ఏమైంది బహుమానం ఉంది. సో మన భక్తి ఒక రకంగా చెప్పాలంటే డెలివరీ అవటం ఏంటంటే మన భక్తి ప్రభువు చూపించబోతున్నాం. ఒక స్త్రీ డెలివరీ అయినప్పుడు తన బిడ్డను తన భర్తకు అప్పచెప్పిన అనుభవం ఉంటుంది. అదే రీతిలో చెప్పాలంటే సంఘము ఏం చేయబడుతుందంటే ఓ రోజు డెలివరీ అయిన అనుభవంలోకి రాబోతుంది. అంటే సంఘం ఏం చేయబడుతుందంటే తనలో ఉన్నవి బయటకు తీసుకొచ్చి ప్రభువుకి అప్పచెప్పబోతున్న దినాలు ఉన్నాయి. సో దాంట్లో మొదటి కోణం ఏంటంటే కననయ్యున్న స్త్రీ అంటే సంఘం కూడా కనటానికి సిద్ధంగా ఉంది. మన జీవితాల్లో మనకున్న భక్తినే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కనాలి. అంటే అర్థం ఏంటంటే కనటం అంటే మనలో నుండి బయటకు తీసుకురావాలి. సో మనం ఎంత భక్తి కలిగి ఉన్నాం, ఎంత భక్తి దేవునిలో ఉన్నాం, దేవుని ఎంత భక్తి కలిగి ఉన్నామో ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం, రక్షించబడుతున్నాం, మారుమనసు పొందుతున్నాం, బాప్తిసం తీసుకుంటున్నాం, బలలో పాల్గొన్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం. మనము ఎంతవరకు భక్తి కలిగి ఉన్నాం, నీకు ఆయన ఎంత భక్తి ఉందో ఇక్కడ తీతుకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నీవు భక్తితోనూ అంటే ఈ లోకంలో ఎలా ఉంటారంటే దేవుని ఎడల భక్తి కలిగిన బ్రతుకుతో మనం బ్రతుకుతూ ఉండాలి. అంటే మనకు దేవుని ఎడల ఎంత భక్తి ఉందో, దేవుని ఎడల ఎంత భక్తి అయితే మనం కలిగి ఉంటామో ఆ భక్తిని దేవుని ఎదుటికి వెళ్ళి కనపరిచినప్పుడు అది డెలివరీ అవటం. అంటే మనలో ఉన్న భక్తిని దేవుని ఎదుటికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు దాన్ని బట్టి బహుమానం ఇస్తాడు. నేను ఇంకో మాట చెబుతా. దేవుడు బయలుపరుస్తున్న కోణంలో ఏంటంటే ఒక స్త్రీ ఉంది, ఒక వ్యక్తిని
నల్లగానో లేకపోతే అంగహీనుడిగా కందనుకోండి, అంగహీనుడిగా కంద ఒక స్త్రీ. ఇంకొక స్త్రీ సుందరమైన వాడిని గందే. సో ఏమకి తల్లి వేరు, ఈమె తల్లి వేరు, ఈమె తండ్రి వేరు, ఈమె తండ్రి వేరు, కానీ ఇద్దరు ఒకే హాస్పిటల్లో డెలివరీ అవుతూ వచ్చారు. ఒకే హాస్పిటల్లో డెలివరీ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఈ అంగహీనుడైన తల్లిదండ్రులు ఈ అంగహీనుని బట్టి సంతోషిస్తారా? ఒకరోజు తల్లి గర్భంలో ఉండే బిడ్డ బయటకు వచ్చిన తర్వాత చూసినప్పుడు ఈ అంగహీనుడైన అంగహీనుడైన బిడ్డను చూసి తండ్రి కానీ తల్లి కానీ సంతోషిస్తారా లేదా? లేదు. ఎందుకు లేదంటే ఏదో బాధ ఉంటుంది. ప్రభా, గర్భఫలం అయితే ఇచ్చావు కానీ ఇట్లా అవిటి వాడిని ఇచ్చేవన్న బాధ ఉంటుంది. అదే సుందరమైన వాడిని కందనుకోండి తల్లి, ఆ తండ్రికైనా తల్లికైనా ఎలా ఉంటుంది? సంతోషం ఉంటుంది. కానీ ఇద్దరు ఎక్కడుండారు? ఒకే హాస్పిటల్లో డెలివరీ అయ్యారు. కానీ ఇద్దరులో ఏముంది? ఒకడు అంగహీనుడు, ఒకడు సుందరుడు. అంగహీనుడు తల్లిదండ్రులకి అంగహీనుడు పుట్టడం ద్వారా సంతోషం లేదు. సుందరమైన అంటే అంగహీనుడు అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు, అలా ఒక అర్థం కావడం చెబుతున్నా. సుందరమైన వాడు పుట్టడం ద్వారా తల్లిదండ్రులు సంతోషం ఉంది. ఓ రోజు సంఘం ఏంటంటే ప్రభు ఎదురికి ఎత్తబడిన తర్వాత ఆయన సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఎదుటికి సంఘం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే మనలో ఉన్న భక్తిని ఆయన ఎదుటి తీసుకురాబడుతుంది. సో మనలో ఉన్న భక్తి ఆయన ఎదుటి తీసుకురాబడినప్పుడు మన భక్తి అనేది అంగహీనమైనదిగా ఉంటే, ఇక్కడ అంగహీనమైనది తల్లిదండ్రులకి ఎలా ఉందండి? ఆడుండదు చెప్పండి, మీ ఇష్టం చెప్పొద్దు. ఏముంది? అంగహీనమైన వాడిని చూస్తే తల్లిదండ్రులకి ఇష్టం లేనట్టుగానే ఉంటుంది. సో అలాగే ఒకరోజు సంఘము దేవుని ఎడల భక్తి కలిగి ఉండాలి. సో ఆ భక్తి అన్నది లేనప్పుడు, ఆ భక్తి పరిపూర్ణమైనదిగా లేకుండా, ఆ భక్తి అంగహీనమైనదిగా అంటే సరైన భక్తి లేకుండా, సరైన భక్తి కలిగి ఉండకోకుండా, సంపూర్ణమైన భక్తి లేకుండా సుందరమైన భక్తి, ఇది ఎలాంటిది? సుందరమైనది కాకుండా అంగహీనమైనటువంటి భక్తి కలిగి ఉన్నప్పుడు ఒకరోజు ప్రభు ఈ భూలోకంలో ఉన్న తల్లిదండ్రులకే ఒక అంగహీనుడు పుడితే నచ్చనప్పుడు సంఘం ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు సంఘంలో ఉన్నవారు భక్తి విషయంలో అంగహీనులుగా ఉన్నప్పుడు వారి జీవితాలు కష్టమైనవి ఉంటాయి. సో ఒకరోజు సంఘం ప్రభు ఎదుటికి వెళ్ళబోతుంది. ఒకరోజు సంఘం ఎదుటికి ఒకరోజు సంఘం ఏం చేస్తుందంటే ఈ కనడైన యొక్క స్త్రీ యొక్క జీవితాన్ని మనం చూసినట్టే ఓ రోజు సంఘం ప్రభు ఎదుటికి వెళ్ళబోతుంది. ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు మనకున్న భక్తి, దేవుని ఎడల మనకు ఎంత భక్తి ఉందో అది అక్కడ కనపరచబడింది. సో ఆ భక్తి ఎంత ఉండాలి దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు? సో దేవుడు మనం చూసినప్పుడు మన భక్తి ఎంత ఉండాలి చెప్పండి? దేవుడు మనం చూసినప్పుడు మనలో భక్తి ఎంత ఉండాలి అమ్మా? విస్తారమైనది కాదు, ఏం కాదు, 100% మనలో భక్తి ఉండాలి. సో ఆయన ఎదుటికి మనం వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే 100% ఆయన ఎలా భక్తి ఉండాలి. సో మనకి సహజంగా ఇప్పుడు రక్షించబడిన వారి జీవితాలు సంఘంగా చేర్చబడిన వారు ఎలా ఉండాలంటే, ఏదో దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ఈరోజు ఆదివారం పనులు చేయాలి, ఈరోజు ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి, ఈరోజు ఆదివారం ఆరాధన చేయాలి, ఈరోజు ఆదివారం పనుల్లో పాల్గొనాలి, ఈరోజు ఆదివారం మందిరంలో కొంత సమయం గడపాలని వచ్చేటటువంటి సమూహం ఉందా? కానీ ఆయన ఎడలో ఉన్న భక్తి కలిగిన వారు అతి తక్కువ మంది ఉండాలి. ఎవరండి? తక్కువ మంది ఉండాలి. ఎంతమంది అంటే తక్కువ మంది. సో చూడండి, మీరు చాలా మంది చూస్తే మందిరానికి వచ్చే వాళ్ళు నన్ను గణపరచాలి సేవకుడు అని ఎదురు చూసే కొంతమంది బ్యాచ్ ఉంటారు. కొంతమంది ఏమో నేనెప్పుడు కనపడతానో పులిపేట మీద చూసే బ్యాచ్ కొంతమంది ఉంటారు. మరి కొంతమంది ఏమో నా పేరు ఎవరు చెప్పుకుంటారని చెప్పుకున్నాడు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో నేనేం చేసినా మనుషులు చూడాలని చెప్పుకున్నాడు కొంతమంది ఉంటారు. మరికొందరు ఎలా ఉంటారు? తమ ఘనత కొరకు చేసేవాళ్ళు, ప్రయత్నించేవాళ్ళు ఉంటారు, తమ ఘనత కొరకు. మరికొందరు మనుషులు చూడాలని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరికొందరు దేనికొంటారు? నాకు దేవుడు అంటే భక్తి కావాలన్న వాళ్ళు ఉంటారు. సో మొదటి కోణం, రెండో కోణం, మూడో కోణం, నాలుగో కోణం, ఐదో కోణం, ఆరో కోణం చూడగా ఇవన్నీ ఫెయిల్ అయిపోయాయి. సో ఎప్పుడైతే దేవుని యెడల భక్తి కలిగి దేవుని యెడల నీకు భక్తి ఉంటుందో, సో ఆ భక్తి 100% ఉన్నప్పుడు, 100% ఆ భక్తి ఉన్నప్పుడు, అప్పుడు నీవు ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు నీకు ఆయన ఎడలున్న భక్తిని కంటున్నావు, డెలివరీ అవుతున్నావు, అంటే కనపరుచుకుంటున్నావు దేవునికి. నీకెంతైతే దేవుని యెడల భక్తి ఉందో దాన్ని కనపరుచుకుంటున్నప్పుడు అది 100% దేవుని యెడల లేనప్పుడు, అంగహీనమైనటువంటి భక్తి కలిగిన వారుగా,
అంగహీనతలో ఉన్నటువంటి వారికి ఉంటాం. చూడండి, పరలోక రాజ్యానికి వెళ్ళటం అంటే ఎట్ట కూడా రక్షించబడ్డాం వెళ్ళిపోతాం అన్నది కదా పరలోక రాజ్యం అంటే. ఏదో ఒకటి రక్షణ పొందాం, ఎట్ట కూడా రక్షించబడ్డాం, పరలోక రాజ్యం వెళ్తాం అంటే కాదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే 100% 100% ఎలా ఉండాలా? క్రైస్తవ జీవితంలో దేవుని ఎడల నీకు భక్తి ఉండాల్సిందే. దేవుని ఎడల మానవుడికి భక్తి ఎప్పుడు వస్తుంది? సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, ఎప్పుడండి? బైబిల్ స్టడీ, ఉపవాస ప్రార్థన, ఇంకా పునరుద్ధానపు రోజు. ఇవి తప్పక మానవుడి జీవితంలో భక్తి కలిగి ఉండ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఇంటికాడ ఉంటాం, ఎంతవరకు భక్తి కలిగి ఉంటాం? హౌస్ దగ్గర ఉంటాం కదండి. సో ఎంతవరకు భక్తి కలిగి ఉంటాం చెప్పండి? మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన భక్తి ఎంత ఉంటుంది అంటే, మనం ఏంటంటే జస్ట్ ఆదివారం రోజు సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, ఉపవాస ప్రార్థనే మనకు ఆ టైంలోనే, ఆ కూడిక ఉన్నప్పుడే, లేదా ఇంకెక్కడైనా కూడికలు ఉన్నప్పుడు తప్ప దేవుని యొక్క భక్తి మిగతా టైంలో మనకు కనబడుతుందా? సో మనం ఎక్కడున్నా, మనం కూర్చున్నా, నుంచున్నా, మనం ఏం చేసినా దేవుని ఎలా మనం భక్తి కలిగి ఉండాలి. ఈరోజు ప్రజల జీవితాలు చూసినట్టయితే అర్థం కాని స్థితిలో ఉంటున్నారు. ఎట్టనే రక్షించబడ్డం దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం, ఎలాగైనా రక్షించబడ్డం దేవుని రాజ్యానికి వెళ్తాం. ఎట్లా రక్షించబడ్డాం కదా, మారుమోసు పొందాం కదా, దేవుని బిడ్డలకు ఉన్నాం కదా, ఎట్లా కూడా మందిరంలో ఏదైనా పని చేస్తున్నాము, మందిరంలో ఉంటున్నాము, లేదా బలలో పాల్గొంటున్నాం, సంఘ ప్రార్థనకి వెళ్తున్నాం, బైబిల్ స్టడీకి వెళ్తున్నాం, ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాం, ఇంకా మనకు దేవుని రాజ్యం లేదా? లేదు. ఎందుకని నేను అంటున్నానంటే, ఇవన్నీ మనకుండా వెళ్తున్నట్టు మనం ఉందా? దేవుని ఎడల మనకున్న భక్తి విషయంలో 100% భక్తి కలిగి ఉండాలి. సో 100% అంటే నువ్వు ప్రతి సందర్భంలో, ఒక సంఘ ప్రార్థనే కాదు, ఒక బైబిల్ స్టడీ కాదు, ఒక ఉపవాస ప్రార్థనే కాదు, ఒక ప్రభు యొక్క పునరుద్ధాన రోజే కాదు, ఒక ప్రత్యేకమైన కూడికలే కాదు, ప్రతి క్షణంలో, ప్రతి గడియలో, ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో కూడా దేవుని ఎడల మనం భక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని ఎడల భక్తి కలిగి ఉంటామో, ప్రతి సందర్భంలో నేను చెప్తున్నా చూడండి, ఒక ప్రభు యొక్క పునరుద్ధాన రోజే కాదు, సంఘ ప్రార్థనే కాదు, బైబిల్ స్టడీ కాదు, ఉపవాస ప్రార్థనే కాదు, ప్రతిరోజు దేవుని ఎడల మనం భక్తి కలిగి ఉన్నప్పుడు, దేవుని ఎడల మనం ప్రతి సందర్భంలో, ప్రతి ఎడల నువ్వు 100% ఎంతండి? 100% దేవుని ఎడల భక్తి కలిగి ఉండాలంటే ఏ సందర్భాలు బట్టి మానవుడికి 100% భక్తి వచ్చేది చెప్పండి? ఒక మనిషి 100% భక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు నీకు ఆయన ఎడల ఉన్న భక్తి ఒక రోజు ఆయన ఎదురు కనపరుచుకోబోతున్నావు. కననయన్న స్త్రీ అంటే సంఘము కానీ, దేవుని ప్రజలు కానీ దేవుని ఎదుట వారికి ఉన్న భక్తిని దేవుని చూపించడానికి సిద్ధంగా ఉంటారు. ప్రభు, ఇదిగో ఒక స్త్రీ డెలివరీ అయినప్పుడు తను కన్న బిడ్డను ఏం చేస్తుంది? తన భర్త యొక్క చేతిలో పెడుతుంది. అదే రీతిలో సంఘం ఏంటంటే తనలో ఉన్నటువంటి భక్తిని దేవుని ఎదుట డెలివరీ అయినట్టుగా తీసుకెళ్లి దేవుని ఎదుట పెట్టబోతుంది. సో ఆ భక్తి ఎలా వస్తుంది మనకి? ఎప్పుడు ఉంటుంది? కొన్ని ఎప్పుడు ఉంటుందో చెప్పండి. ఆ భక్తి మనకి ఎప్పుడు ఉంటుంది? 100% మన జీవితంలో భక్తి ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది మన జీవితాల్లో? అనారోగ్యమా? భక్తిను అనారోగ్యానికి సంబంధం ఏందమ్మా? 100% భక్తి ఉండాలి. అది ఎప్పుడంటే అనారోగ్యం వచ్చినప్పుడా? అది భక్తి అనరు. మన అవసరత కొరకు దేవుణ్ణి ఏదో అడిగినటువంటి తప్ప అది భక్తి కాదు. మనకు అవసరం ఉంది, అనారోగ్యం నుండి విడుదల పొంది ఆరోగ్యవంతులు కావాలి, అందుకు దేవుని దగ్గర మన అవసరత కోరుకుంటున్నాం. అది భక్తి ఎలా అయింది? భక్తి అన్నది మనకి ఎప్పుడు కనపడుతుందంటే, నాకు తెలిసిన కొన్ని కొనాలు చదువుతున్నా, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ధ్యానిద్దాం, చాలా ఉంటాయి. ప్రతిరోజు నువ్వు ప్రభువులో నడవటం, ప్రతిరోజు వాక్యం చదవటం, ప్రతిరోజు బైబిల్ చదవటం, ప్రతిరోజు డైలీ పోర్షన్ చదువుకుంటూ, ప్రతిరోజు దేవునితో ఉంటూ, ప్రతి పనిలో దేవునితో ఉంటూ, ప్రతి ఆలోచనలో దేవునితో ఉంటూ, ప్రతి ఉద్దేశాల్లో దేవునితో ఉంటూ, మన జీవితం అంతా కూడా పరిపూర్ణంగా దేవునిలో ఉంటూ, నాలో దేవుడు ఉన్నాడని మనం జీవించినప్పుడు ప్రతి పనిలో కూడా తప్పు చేస్తున్నా, పొరపాటు చేస్తున్నా, ఏదన్నా మిస్టేక్ చేసినా ఇది దేవుడు చూస్తున్నాడు, మనుషులు కాదు అని భయపడేవారు 100% దైవ భక్తి కలిగిన వారని అర్థం. సో ఆ భక్తి లేనప్పుడు అసలు దేవుడే చూస్తలేదు అన్నప్పుడు మనం ఉంటే, సో దేవుడే చూస్తలేదు అన్నట్టుంటే ఏమైంది? ఆ భక్తి మనలో 100% లేదని మనం ఎంచుకోవాలి. ఏం లేదండి, 100% ఆ భక్తి లేదు.
సో ప్రతి విషయంలో దేవుడు చూస్తున్నాడు, ప్రతి సందర్భంలో దేవుడు ఉన్నాడు, ప్రతి విషయంలో దేవుడు నా ఎడల కనుదృష్టి ఉంచాడు. బైబిల్ రాయబడుతూ వచ్చింది, దేవుని యొక్క 7 నేత్రములు లోకమంతటా. ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది కదా, దేవుని యొక్క 7 నేత్రాలు ఎక్కడుండే? లోకమంతటా సంచారం చేస్తున్నాయంట. అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అని భక్తి కలిగి ప్రతి సందర్భంలో కూడా దేవుని ఎడల ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వాళ్ళు ఒకరోజు ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు తమ భక్తిని కనబోతున్నారంటే తమ భక్తిని తనలో నుండి తీసి ప్రభుకి అప్పచెప్పబోతున్నారు. ఆ భక్తి ఎంత ఉండాలంటే 100% ఉండాలి దేవుని ఎడల. ఎంత ఉండాలండి? 100%. 100% దేవుని ఎడల భక్తి లేకపోతే ఒకరోజు నువ్వు ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు ఏం కనబోతున్నా? భక్తి లేని జీవితాన్ని కనబోతున్నావు. ఏంటండి? భక్తి లేని జీవితం. సో నువ్వు భక్తి లేని జీవితం ఆయన ఎదుటికి వెళ్ళి నువ్వు కన్నప్పుడు అంగహీనుడు ఎలా ఉంటాడు? ఇంతకుముందు చెప్పా, అంగహీనుడు ఎలా ఉంటారు? చూస్తే తల్లిదండ్రులకి ఎలా ఉంటాడు? కొద్దిగా ఇష్టం లేని పుట్టినప్పుడు కాలు వంకరం, ముక్కు వంకరం, మూతి వంకరం పుట్టాడు అనుకోండి, వాడు నల్లగా పుట్టాడు అనుకోండి, ఇంకో అదే హాస్పిటల్లో ఇంకోటి సౌందర్యవంతుడు పుట్టాడు అనుకో, ఏమంటావు? అయ్యా ఇదిగో మా అబ్బాయి చూడు ఎంత అందంగా పుట్టావు అంటే, మీ వాడు ఏంటి కాలు వంకరం, ముక్కు వంకరం, నల్లగా పుట్టాడు అంటారు. అప్పుడు మనకి ఎట్లా అనిపించింది? హృదయంలో నొచ్చుకునేది లేదా? అంటే మన భక్తి, నీకు ఆయన ఎడలో ఉన్న భక్తి 100కు 100% లేకుండా అంగహీనమైన భక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు నువ్వు కన్న భక్తి నీకు ఆయన ఎడలో ఎట్టుందో అదే బయటపడింది. సో ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే దేవుని మందిరంలో మనం భక్తి కలిగి ఉన్నట్టుగా యాక్షన్ చేయకూడదు. కొంతమందిని చూస్తుంటే అసలు భక్తులంటే వీళ్ళలాగానే ఉంటారు. ఎలా ఉంటారు? భక్తులంటే వీళ్ళే, కానీ ఇంటికాడ సాక్ష్యం చూస్తే దానంత దరిద్రం మరొకటి ఉండదు. భక్తులంటే వీళ్ళే, అవును వీళ్ళే భక్తులు. సగం లోకం సగం దేవుని మీద ఉండే భక్తులు అంటే వీళ్ళే, ఇంకోళ్ళు ఉండరు. చాలా మందిని మనం గమనించినట్టయితే భక్తి. సో మన భక్తి అన్నది ఇంపార్టెంట్. మన భక్తే మన సాక్ష్యాన్ని బయటపెట్టింది. మన భక్తే మనం ఎలాంటి వాళ్ళమో తెలియపరిచింది. చాలా మంది మందిరంలో భక్తిగా ఉన్నట్టు వేషధారం చేస్తారు, ఇంటికాడ మోటికి అసలు భక్తే ఉండదు. వాళ్ళకి నిదర్శనం చెప్పమంటారు, వాళ్ళు ఎలా ఉంటారు? ఇష్టం వచ్చినట్టు బూతులు, అబద్ధాలు, కొట్లాట్లు, గొడవలు, ఇష్టానుసరమైన లోకానుసరమైన జీవితం అన్నీ జీవిస్తూనే ఉంటారు. సో ఎలాంటి వారు అంటే భక్తి లేనివారు, కానీ భక్తి కలిగి ఉన్నట్టు నటన ఉండేది. తద్వారా ఒకరోజు ఇప్పుడు ఏం జరగదు, అందరూ మెచ్చుకుంటారు. ఓ రోజు ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు మన భక్తిని ప్రభు ఎదుటి కనపరిచినప్పుడు ఆ భక్తి అంగహీనమైనదిగా నిజమైనదిగా కానప్పుడు బలహీనతలు ఉన్నప్పుడు అప్పుడు ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. ఏం చేస్తారు? అంగహీనులుగా ఉండారనుకోండి, ఇప్పుడు సుందరమైన వాడిని తీసుకెళ్ళి ఇంకొక హాస్పిటల్లో బలహీనమైన హాస్పిటల్లో బలహీనంగా ఉన్నాడు అని చెప్పి అంగహీనుడు ఉన్నాడని హాస్పిటల్లో జాయిన్ చేస్తారా? లేడు. అంగహీనుడు ఏం చేస్తారు? తీసుకెళ్తారు. అయ్యా ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కాలు ఏదో వంకర ఉంది, ముక్కేదో వంకర ఉందని. ఇంకో డాక్టర్ ఎవడంటే సాతనుడే. బాగు చేసేవాడు కాదు, ఇక్కడ ఈ లోకంలో బాగు చేయొచ్చు, కానీ పరమ విషయాల్లో ఆలోచన చేసుకుంటూ ఇంకో డాక్టర్ ఎవరంటే సాతనుడే. వాడు డాక్టర్ లాగా వేషం వేసుకుంటాడు, వాడు నీకు బాగు చేస్తానంటాడు, తీసుకెళ్ళి నేను నరకంలో పడతాడు, దరిద్రం పోయి. కాబట్టి నీకు ఆయన ఎడలన్న భక్తి అది 100% ఉండాలి. ఆ భక్తి ఎలా వచ్చిందంటే బైబిల్ చదవాలా, ప్రభుత్వ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. సమయం ఉన్నప్పుడల్లా దేవునితో ప్రార్థన జీవితం, దేవునితో ఆత్మీయ సహవాసం కలుగుతూ, బైబిల్ చదువుతూ, ఎక్కువ శాతం దేవుని వాక్యాన్ని చదువుతూ మనం నివసించినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనలో భక్తి ఉన్నట్టు. ఏమన్నట్టు? భక్తి. ఇప్పుడు నేను బైబిల్ చదివినోడు చేతురాత్మ అంటే ఎత్తామా? ఏదో అడుగుతాడులే ఇట్లాంటి టైంలో అని చెప్పి చదువుకొచ్చి ఉంటారు, అంత నుంచి ఏం లేదు. కాబట్టి భక్తి విషయంలో 100% దేవునితో సహవాసం కలిగి ప్రతి విషయంలో దేవుడు చూస్తున్నాడు, దేవుడు మాత్రమే నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నాకున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడని భయంతోనూ, అదే రీతిలో దేవుడు నీకేం చేస్తున్నాడు దాన్ని బట్టి దేవుని ఎడల ప్రేమ కలిగి దేవుని ఎడల ఆప్యాయత కలిగి నడవటమే దేవుని ఎడల ఉన్న భక్తికి ఒక కోణం. సో ఆ భక్తిని ఒకరోజు మనం కనబోతున్నాం. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూసినట్టయితే అనండి, రెండవ మాట మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యథాశక్తి గల ప్రజలను తన కోసరము పవిత్ర కోసరం కదాగమ్మ
సో ఇక్కడ రెండో కోణం ఏంటంటే బుద్ధి. ఏమైనా రాయబడుతూ వచ్చిందండి? బుద్ధి. సో ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే మనకు బుద్ధి అన్నది ఇంపార్టెంట్. ఏమి ఇంపార్టెంట్? బుద్ధి. సో బుద్ధి లేని కన్యకులని కూడా బైబిల్లో ఉంది. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? అంత అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, ప్రభా మాకు కూడా తలుపుతీ అన్నాడు. నేను మిమ్మల్ని ఎరుగనని చెప్పేస్తున్నాడు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఒక రోజు నువ్వు కనవలసింది ఏంటంటే ఆయన ఎడల నీకున్న భక్తిని ఆయన ఎడల కనపరుస్తున్నావు, ఆయనకి చూపించేస్తున్నావు. రెండు, నీకున్న బుద్ధి, నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ సుబుద్ధి అంటే ఏంటి? సుబుద్ధి అంటే ఏంటంటే నీ సుబుద్ధి అంటే నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని ఎడలని, దేవుని యొక్క బుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవాలి. సో మన బుద్ధి ఏంటన్నది అక్కడ కనబడిపోయింది. మనం ఎలాంటి బుద్ధి కలిగిన వారికి ఇక్కడ ఉంటున్నాము, ఎలాంటి బుద్ధి కలిగినట్టుగా జీవితాన్ని కొనసాగుతున్నాము, ఎటువంటి బుద్ధి కలిగిన వారికి మనం ప్రవర్తిస్తున్నామో అదంతా ఒకరోజు దేవుని ఎదుటికి వెళ్ళబోతుంది. ఎక్కడికండి? దేవుని ఎదుట. సో అందుకే నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. సో ఎప్పుడూ కూడా మన సుబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా ఈ లోకంలో స్వస్థ బుద్ధితో మనం జీవించాలి. అంటే నీ బుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. దేవుని ఎడల నీకున్న బుద్ధి, దేవుడు కనపరిచిన బుద్ధిని నువ్వు కలిగి జీవించాలి. నీ బుద్ధిని నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు, నీ బుద్ధి మీద నువ్వు నిలబడినప్పుడు, సో ఎప్పుడైతే నీ సుబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు ముందరకెళ్తావో అప్పుడే నీ పతనం అన్నది ఆరంభించబడింది. అందుకే నీ సుబుద్ధిని ఆధారం చేసుకోవాలి. అంటే నీ బుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. నువ్వు దేవుడిస్తున్న బుద్ధిని, దేవుడు అనుమతిస్తున్న బుద్ధిని, దేవుడు అనుమతిస్తున్న బుద్ధిని నువ్వు కలిగి వెళ్ళాలి తప్పక నీ సుబుద్ధిని ఆధారం చేసుకోనక. సో ఎప్పుడైతే నీ బుద్ధిని ఆధారం చేసుకుని వెళ్తావో నీ బుద్ధి అంత ఎట్టానిది? పనికిరాని బుద్ధి. అందుకంటే బుద్ధి లేనోడా బుద్ధి లేని దాని అని తిడతాం. తిట్టమా? బుద్ధి లేనోడా బుద్ధి లేని దాని అని తిడతాం. ఎందుకు తిడతాం? వారి బుద్ధి చూస్తే అట్టాగుండేది. అసలు బుద్ధి లేనోడు బుద్ధి లేని జీవితాన్ని జీవిస్తారు. సో అందుకే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బుద్ధి కలిగిన వాడు వేరు. సో బుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారు అని అంటే మత్తయి సువార్త 20 చూడగా బుద్ధి కలిగిన కన్యకలు చేసిన పని ఏంటండి? సో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి కలిగిన వారు చేసిన పని ఏంటి? 8వ వచనం కానించాన చదవండి. 10వ వచనం దాకా మనం చూసినట్టే బుద్ధి కలిగిన వారు పెండ్లి కుమారుడు స్వరం వినపడంతోనే పెండ్లి విందులో ప్రవేశించారు. అవునా? అంటే వారి జీవితాలు ఏంటి? పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడి ఉన్నారు బుద్ధి కలిగిన వారు. సో బుద్ధి లేని వారు ఏం చేశారు? విడవబడుతూ వచ్చారు. ఏం చేయబడుతూ వచ్చారండి? విడవబడుతూ వచ్చారు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మన జీవితాల్లో మనం బుద్ధి కలిగిన వారమే ఉండాలి. సో బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు? దేవుని రాజ్యం కొరకు సిద్ధపడతారు. సో దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత దేవుని రాజ్యం కొరకు సిద్ధపడ్డావు అనేది అక్కడ కనపడుతుంది. నువ్వు ఆ సిద్ధపడిన జీవితాన్ని బట్టే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలా, లేదా బుద్ధి లేని జీవితం, బుద్ధి లేని కన్యకల వాళ్ళు ఉంటే నరకానికి వెళ్ళాలా, అక్కడ డిసైడ్ అయితే మధ్యాకాశంలో. సో ఇక్కడేం డిసైడ్ కాదు. ఇక నువ్వు ఎట్లా పరవాల్సిన పాట పాడవసల్లా, సంతోషంగా హ్యాపీగా వెళ్ళిపోవటమే. మనం అందరం పాట పాడుకుంటాం, మా దేవుడి వై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినం. ఇది శుభదినమే. ఈ దినమును సరిదిద్దుకోకపోతే బుద్ధిగాత వంకర బుద్ధి అయితే ఏమైంది? ఒకరోజు ఈ శుభదినమే మాకెన్నో కష్టాలు ఇచ్చావు ప్రభు అని అప్పుడు అడగాల్సి వచ్చింది. సో మన బుద్ధి అన్నది ఇంపార్టెంట్. సో ఇక్కడ దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే నీకు ఆయన ఎడలున్న బుద్ధి ఒకరోజు బయటపడిపోతుంది. నీకు ఆయన ఎడలున్నటువంటి బుద్ధి, సో నువ్వేదైతే ఆయన ఎడల నువ్వు బుద్ధి కలిగి ఉంటున్నావో, సో నువ్వేదైతే ఆయన ఎడల బుద్ధి కలిగి ఉంటున్నావో ఆ బుద్ధి ఒకరోజు ఆయన ఎదురుకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత బుద్ధి కలిగి అంటే నీ బుద్ధి విషయమే ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నావు. ఎంత బుద్ధి కలిగి ఉండవు ఆ బుద్ధి దేవుని ఎదురుకి వెళ్ళబోతుంది. సో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావా? నీ బుద్ధికై నువ్వు జీవిస్తున్నావా? లేదా దేవుడిచ్చిన బుద్ధి కలిగిన కన్యకల వల్లే దేవుని జ్ఞానం బట్టి నువ్వు నడుస్తున్నావా అన్నది ఒకరోజు ఆయన ఎదురుకి వెళ్ళబోతుంది. సో ఆయన ఎదురుకి వెళ్ళినప్పుడు, ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు, ఆయన ఎదుట నిలబడిన తర్వాత మన స్వబుద్ధి అన్నది బయటకు వచ్చేసింది. మన బుద్ధి అన్నది మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు, అందుకే నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక. సో మన బుద్ధిని ఆధారం చేసుకోకూడదు మనం ఎప్పుడు కూడా.
ఎప్పుడు మనం ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధితో. అంటే ఎప్పటికప్పుడు మన బుద్ధి దారి తప్పిపోతే, మన బుద్ధి తప్పిపోతే, మన బుద్ధి అనేది సరైన కోణం లేకపోతే దాన్ని ఎప్పటికప్పుడు స్వస్థత కలిగించుకుంటూ జీవితం కొనసాగాలి. ఎప్పుడైతే మన బుద్ధి అన్నది సరైన విధానంలో ఉండదో, అది ఒకరోజు దేవుని ఎదుటికి మనం కనబోతున్నాం. మనం దేవుని ఎంత బుద్ధి కలిగి ఉన్నామా లేదన్నది అక్కడ కనబడబోతున్నాం. సో మనం దేవుని ఎడల ఎంత బుద్ధి కలిగి ఉన్నామో ఆడ సరైన బుద్ధి లేని కనికల వలె, దేవుని ఎడల బుద్ధి లేకుండా బుద్ధిహీనమైన జీవితాన్ని జీవించినప్పుడు ఓ రోజు తీర్పు ఉంది. సో అందుకే మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఓ రోజు ఆయన ఎదుటికి నువ్వు వెళ్ళి కనబోతుంది ఏంటంటే, నీకు ఆయన ఎడల ఉన్న భక్తిని ఆయన ఎదుటి కనబోతున్నాడు, ఆయనకి చూపించబోతున్నావు. 2, నీకు ఆయన ఎడల ఉన్న బుద్ధి, సో ఆయనలో నీకున్న బుద్ధి అది ఒక రోజు ఆయన ఎదుటి చూపించబోతున్నావు. నీకు ఆయన ఎడల ఆయనలో ఎందుకు అంటున్నానంటే, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందక ముందు నీ బుద్ధి వేరు. సో రక్షించబడిన తర్వాత నీకు ఉండాల్సిన బుద్ధి వేరు. ఆ బుద్ధి సరైన విధానం లేనప్పుడు ఓ రోజు దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు దాన్ని బట్టి నువ్వు ఆయన కనపరచాలా. ఆ బుద్ధి ఎడల నీ స్వబుద్ధి నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు నువ్వు నష్టపోతావు. ఆయన నీకు స్వస్థ బుద్ధిని ఇచ్చినప్పుడు బహుమానం పొందుతావు. ఇది 2వ కోణం. 3వ కోణాన్ని చూద్దాం రండి. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 3వ వచనం కానించి అన్ని కలిసి ఉన్నాయి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను అనబెట్టి చెప్పినదేమనగా చదవమ్మా. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదచములు గలవారై తమ స్వకీయుల దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము. చాలమ్మా. కాబట్టి ఇక్కడ చూడాల్సిన మాట ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యం ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. నేను మధ్యలో చదువుతా చూడండి. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. నా పితృఆచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. కానీ ఇక్కడ 3వ కోణం ఏంటంటే, ఏమని రాయబడుతూ వచ్చిందండి, ఆయన నీలో ఉంచిన మనస్సాక్షి గురించి నువ్వు ఒకరోజు ఆయన ఎదుటి కనబోతున్నావు. నిర్మలమైన మనస్సాక్షి. చూడండి, ఒకరోజు మనలో ఎలాంటి మనస్సాక్షి ఉండాలండి? నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి. సో నిర్మలమైన మనస్సాక్షి మనలో ఉండాలి ఒకరోజు ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు. ఇక్కడ ఏమంటాడంటే, పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, కొన్ని విషయాలు చెబుతూ నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవునికి కృతజ్ఞుడై ఉన్నాను. సో ఇక్కడ పౌలు జీవితం కానీ తిమోతికి చెబుతున్నటువంటి సందర్భాలు కానీ ఏమని చెప్తారంటే, నిర్మలమైన మనస్సాక్షి అంటే ఆయన నీలో ఉంచిన నిర్మలమైన మనస్సాక్షి గురించి ఆయన ఎదుటికి వెళ్ళి నువ్వు కనబోతున్నావు. నీ మనస్సాక్షి ఎలా ఉంది? చాలా మంది చూడండి, మనస్సాక్షిని చంపుకునేవారు కొంతమంది ఉంటారు. అవునా? మనస్సాక్షిని చాలా మంది ఉంటారు, నేను మనస్సాక్షిని చంపుకుని బతుకుతున్నాను. ఎవడు బతకమన్నాడు? చావరాదు, చంపుకుని బతుకుతున్నారంట. కాదు, మనస్సాక్షిని చంపుకు బతకటం ఏంటి? చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. చావరాదని ఎందుకంటున్నానంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు సుమి. కాబట్టి చాలా మంది యొక్క జీవితాలు ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి ఉండదు. ఆయన నీలో ఉంచిన నిర్మలమైన మనస్సాక్షి ఆయన ఎదుటికెళ్ళి కనబోతుంది. నీకు ఆయన ఎడలో ఉన్న బుద్ధి కానీ, నీకు ఆయన ఎడలో ఉన్న నీకు ఆయన ఎడలో ఉన్న భక్తి కానీ, నీకు ఆయన ఎడలో ఉన్న బుద్ధి కానీ, లేదా ఆయన నీలో ఉంచిన మనస్సాక్షిని కూడా
నువ్వు కనబోతున్నావు ఒకరోజు ఆయన ఎదుట. కూర్చో. ఆయన ఎదుట ఏం చేయబోతున్నావు? కనబోతున్నావు. అంటే నీ మనస్సాక్షి ఎలాంటిది అన్నది ఆయన ఎదుట కనపరచబోతున్నావు. నీ మనస్సాక్షి నీకు తెలిసిద్ది. మనస్సాక్షి అంటే ఏంటి చెప్పండి? అసలు మనస్సాక్షి అంటే ఏంటి తెలుసా? మనస్సాక్షి అంటే ఏంటో చాలాసార్లు మనం అంటాం, మనస్సాక్షి ఉందా అసలు నీకు అంటాం. మనస్సాక్షి అంటే ఏంటి? ఓ మాటలో చెప్పండి. అసలు నిర్మలమైన మనస్సాక్షిగా తర్వాత చూద్దాం. అసలు మనస్సాక్షి అంటే ఏంటి చెప్పండి? మనస్సాక్షి అని అంటే అర్థం ఏంటి? మనస్సాక్షి అంటే అర్థం ఏంటి? మనస్సాక్షి అంటే ఏంటంటే తప్పు చేస్తే గద్దించిద్ది, ఇది తప్పు అని తెలియపరిచింది. పాపం చేస్తే ఇది పాపము అని చూపించిద్ది. తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పిద్ది, పాపం చేస్తే ఇది పాపం అని చెప్పిద్ది. పొరపాటు ఏదైనా చేస్తే నువ్వు పొరపాటు చేసేవు, పొరపాటు ఇది చేసావని చెప్పింది. అంటే మనస్సాక్షి అంటే ఏంటంటే మనం ఏదైనా తప్పు చేసినా, ఏదైనా పాపం చేసినా, ఏదైనా పొరపాటు చేసినా, చేసింది కరెక్ట్గా లేకపోతే గద్దించేదే మనస్సాక్షి. మనం ఏదన్నా మంచి పని చేస్తే, ఉన్నదన్నట్టు చేస్తే అది నిర్మలమైన మనస్సాక్షి. సో అంటే నిర్మలమైన సాక్షి గురించి చాలా విషయాలు ఉన్నాయి. మనం ఏదైనా తప్పు చేస్తున్నాం, దాని విషయమై నువ్వు చేసిన తప్పు అని లోపల నీకు గద్దింపు వస్తుందంటే అదే మనస్సాక్షి అంటే. సో ఈరోజు ఏంటంటే చాలా మంది నిర్మలమైన మనస్సాక్షి లేదు. అసలు మనస్సాక్షి గద్దెత్తుంటే సరి చేసుకునేవాడు లేరు, కానీ ఇంకా నిర్మలమైన మనస్సాక్షి ఎక్కడ ఉండేది? మనస్సాక్షి గద్దిస్తుంది. మనస్సాక్షి అంటే ఏంటంటే నువ్వు తప్పు చేస్తున్నావు. ఒక్కొక్క కోణం చేస్తున్నావు, ఇంకా చాలా కోణాలు. నువ్వు తప్పు చేస్తున్నావు, అది చేసిన తప్పు. పాపం చేసేవి ఇది పాపము, ఇది పొరపాటు చేసేవి ఇది పొరపాటు. నువ్వు తప్పు మార్గంలో వెళ్ళావు అని గద్దించి నువ్వు చేస్తుంది తప్పు అయితే తప్పు అని చెప్పేది మనస్సాక్షి. అంటే చాలా మంది చెప్పే మాట ఏంటంటే నా మనస్సాక్షి ఏం చెబుతుంది నేను అదే చేస్తానంటారు. మనస్సాక్షి అలాంటిదంటే తప్పు చేయమన్నా కూడా కాదు, తప్పు చేస్తే నువ్వు చేసిన తప్పు అని హెచ్చరించింది. సో లేదంటే తప్పు చేయని ప్రేరేపిస్తుందంటే అది దేవుని యొక్క మనస్సాక్షి కాదు, అది దేవుని ద్వారా ఇవ్వబడిన మనస్సాక్షి కాదు, నిర్మలమైన మనస్సాక్షి కాదు అది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన నీలో ఉంచిన మనస్సాక్షిని గురించి నువ్వు ఆయన ఎదుటికి వెళ్ళి కనబోతున్నావు. అంటే ఆయనకి కనపరుచుకోబోతున్నావు. నువ్వు ఏ మనస్సాక్షి కలిగి ఉంటావో, నువ్వు ఎలాంటి భక్తి కలిగి ఉంటావో, ఎలాంటి బుద్ధి కలిగి ఉండవో, ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉండవో ఆయన ఎదుటికి నువ్వు తీసుకెళ్ళి వాటి విషయం యొక్క మాటలు చెప్పాలంటే లెక్కప్ప చెప్పబోతున్నావు. ఒక మాట చెప్పాలంటే అర్థం ఏంటి? లెక్కప్ప చెప్పబోతుంది. సో ఒకరోజు సంఘం స్థితి ఎలా ఉండబోతుంది? భక్తి విషయంలో లెక్కప్ప చెప్పాలా, బుద్ధి విషయంలో లెక్కప్ప చెప్పాలా, మనస్సాక్షి విషయంలో కూడా దేవుని ఎదుటి లెక్కప్ప చెప్పాలి. ఎవ్వరం కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. సో ఈరోజు చాలా మంది మనస్సాక్షికి విరోధంగా జీవించే వాళ్ళు ఉన్నారు, లేరా? ఉండరు. ఎవరు వాళ్ళు? ఎవరంటే ఆడ పేర్లు చెప్పకుండా సంఘంలో వాళ్ళు ఉండవాళ్ళ పేర్లు. ఎవరు వాళ్ళు అంటే మనస్సాక్షి గద్దిస్తున్న, మనస్సాక్షి ప్రేరేపిస్తున్న, మనస్సాక్షి నువ్వు చేసే తప్పు అని చూపించిన సరిదిద్దుకోలేని కొంతమంది ఉంటారు. సరిదిద్దుకోలేని వాళ్ళు ఎవరు? మొదటిగా సో చూడండి, మొదటిగా వాళ్ళు ఎవరంటే మనస్సాక్షి గద్దిస్తున్న సరిదిద్దుకోలేని వాళ్ళు ఎవరంటే, లేదా వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ఒకటి వాక్యం చెప్పినప్పుడు నా గురించే చెప్పాడు అంటారు. రెండు, నా కోసమే చెప్పాడు ఈయన, ఇంకో పని లేదు దీనికి. చాలా మందిని మనం అడగండి, మందిరానికి రాని అడుగుతుంటే ఆ మందిరానికి వెళ్ళిన కాడి నుంచి నా గురించే వాక్యం చెబుతున్నాడు, అందుకే నేను రావట్లేదు అంటాడు. అవునా కదా? చాలా మంది చెబుతారు నా గురించే చెబుతున్నాడు. అవును, ఇక నీ గురించి ఇంకా పని పాట ఏమన్నా, మాకు పిల్లలు ఉండారా, ఏమన్నా ఇంకా పనులు ఉండయా, మందిరం కట్టే పని ఉందా, లేకపోతే మందిరం కోసం ఏమైనా పని చేసే పని ఉందా? ఇది నువ్వే కదా మా టార్గెట్ మొత్తం. ఇక దేవుని రాజ్యానికి వెళ్ళేది కూడా లేదు, నిన్ను టార్గెట్ చేసుకుంటూ కూర్చోవటమే. పనికి మాలిన ఆలోచనలు, పనికొచ్చే ఆలోచన కాదు. చాలా మంది ఎలాగుంటారంటే మనస్సాక్షి గద్దిస్తున్న సరి చేసుకోలేని వీళ్ళు. మనస్సాక్షి గద్దిస్తున్న సరి చేసుకోలేని వాళ్ళు ఎవరంటే నా గురించే వాక్యం చెప్పాడు, నా కోసమే చెప్పాడు, పక్కనోడి కోసం కాదు. ఇంకా
అంటే వీళ్ళందరూ మనస్సాక్షి గద్దిస్తున్నా సరి చేసుకోవడానికి ఇష్టపడరు. ఇంకొకళ్ళు ఉండాలి. ఈ బ్యాచ్ మహాదారుణమైన బ్యాచ్. ఎవరు తెలుసా? నన్ను కాదులే, వేరే వాళ్ళ కోసం చెప్పారు. ఎవరి కోసం చెప్పారు? నా గురించి కాదు, వేరే వాళ్ళ గురించి చెప్పాడు. అంటే వాక్యం నీకు అర్థమవుతుంది, ఆ గద్దింపు నీకు అర్థమవుతుంది. మళ్ళీ ఏమంటారు? మా గురించి కాదు, వేరే వాళ్ళు చెప్పబోయి నాకు చెప్పాడు. ఎవడు చెప్పాడు? నీకే చెప్పింది. వేరే వాళ్ళు చెప్పబోయి నీకు చెప్పాడంట. ఇక ఈయన పని లేదా? వేరే వాళ్ళు డైరెక్ట్ చెప్పలేడా? చంద్రకళ నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అని చెప్పలేవా? సుబ్బారావు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పలేవా? వీళ్ళు చెప్పే ఏషాలు ఎట్లా ఉంటాయంటే, ఆయన వేరే వాళ్ళ కోసం అని నాకు చెప్పాడు. చెప్పిందే నీ కోసం, వేరే వాళ్ళ కోసం కాదు. సో మూడోదికి ఎలాంటి వ్యక్తులు అంటారు? మనస్సాక్షి గద్దిచ్చిద్ది, నువ్వు చేసిన తప్పే, కానీ నా కోసం కాదు, వేరే వాళ్ళ కోసం. మనస్సాక్షి గద్దిచ్చిద్ది, నా కోసం కాదు, ఆయన నా కోసమే చెబుతున్నాడు, నన్ను పర్టికులర్గా. ఇంకోళ్ళు ఉంటారు నా గురించే చెబుతున్నారు. ఈ బ్యాచ్ అంతా మంచి మనసాక్షి లేనివాళ్ళే, నిర్మలమైన మనసాక్షి కలిగిన వాళ్ళు కాదు. ఇలా ఆలోచించే ప్రతి ఒక్కరూ నిర్మలమైన మనసాక్షి కలిగిన వారు కాదు. నిర్మలమైన మనసాక్షి ఏంటంటే అసలు ఏముండవు దాంట్లో అన్నీ. ఇప్పుడు మనం చూడండి, ఫోన్లో కొన్ని వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు నేను వీడియోస్ తీస్తా. సో ప్రతి నెలలో 2 రోజులు కానీ 3 రోజులు కానీ పడకల మీద కృపావర్తని క్యాలెండర్ వాక్యం చెబుతున్నా. అవి ఫస్టే రికార్డింగ్ చేసేస్తా. రికార్డింగ్ చేసిన తర్వాత యూట్యూబ్లో ప్రతిరోజు 5 గంటలకు రావటం కొరకే నేను వాటిని సెట్ చేసి పెట్టేసిన తర్వాత ఆ యూట్యూబ్లో ఇప్పుడు నేను రికార్డింగ్ చేసిన వాటిని ఎడిటింగ్ చేసుకుని, ఎడిటింగ్ అయిన వాటిని మరో యూట్యూబ్లో పెట్టేసి ప్రైమ్లో, తర్వాత నేను ఏం చేస్తాను, ఇవన్నీ కూడా అట్టా పెట్టుకుంటానా? అటన్నిటిని ఏం చేస్తాను, డిలీట్ చేసేసుకుంటా. డిలీట్ చేసేసి మళ్ళీ ఎమ్మటే ఇంకేదైనా వర్తమాన రికార్డింగ్ చేసుకోవడానికి స్పేస్ క్రియేట్ చేసుకుని ఆ ఉండదాన్ని ఇప్పుడు తీసేసుకుంటూ ఉంటా. నిర్మలమైన మనసాక్షి ఏంటంటే అసలు ఏం ఉండేకోవడం కాపాడుకుంటారు. అన్నిటిని ఎప్పటికప్పుడు డిలీట్ చేసేసుకుంటూ ఉంటారు. ప్రతి క్షణంలో కూడా ఏదైనా అపవిత్రత వచ్చినా, ఏదైనా పాపం వచ్చినా, ఏదైనా లోకం వచ్చినా, ఏదైనా తప్పు వచ్చినా, ఏదైనా సరే పొరపాట్లు ఉండా ఎమ్మటే అవి నాలో ఉండటానికి అర్హత లేదు. ఎందుకంటే నేను జీవించేవాడు నేను కాదు, నా ఎందో నాకు క్రీస్తు అని ఎప్పటికప్పుడు తనలో ఉండే వాటిని బయటికి నెట్టి వేసుకుంటూ ఉండేవాడే నిర్మలమైన మనసాక్షి కలిగినవాడు. మన బ్యాచ్ ఎట్టుంటారంటే నా గురించే చెప్పాడు, నా కోసమే చెప్పాడు, వేరే వాళ్ళు చెప్పబోయి నీకు చెప్పాడు. చెప్పానికి బుద్ధి లేదు, పని లేదు. నీకు ఒక్కడికే బుద్ధి, పని ఉంది, మంచి మనసాక్షి ఉంది. ఇక మిగతా వాళ్ళకి సంఘంలో ఎవరికి లేదు, నీకే. ఎంత జ్ఞానంగా చూస్తాం చూడండి మన ఆలోచనలు. ఒక్కొక్కసారి మనం ఎలా ఉంటామంటే మనసాక్షి గద్దిస్తున్నా వినబడం కాదు, లోబడం. చూడండి, ఇస్కరియోతు యూదా చేసే తప్పని తనకు తెలుసు, తెలీదా? యేసు ప్రభువుని అప్పగించడమే పెద్ద తప్పని అతనికి తెలుసు. మనసాక్షి గద్దిస్తున్న ఆపుతున్నాడా? ఆగాడా? ప్రభుని అప్పగించేసాడు. అవునా కదా? సో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎవరు? పేతురు ఏం చేశాడు? ప్రభు విషయమే అబద్ధమాడాడు, మనసాక్షి గద్దించింది నువ్వు చేసిన తప్పని. అప్పుడు ఏం చేశాడు? దూరం గెలిపోయి పశ్చాత్తాపడి మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చాడు. సో అది నిర్మలమైన మనసాక్షి అంటే. నిర్మలమైన మనసాక్షి ఏంటంటే ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ పశ్చాత్తాపడి మరలా సరిదిద్దుకుని దేవుని దగ్గరికి వచ్చేది నిర్మలమైన మనసాక్షి. కానీ మన మనసాక్షి అన్నది ఇంపార్టెంట్. ఈరోజు మందిరాల్లో విశ్వాసులు ఎలా ఉండారంటే నా గురించి, నా కోసము, ఇక వేరేవాడు చెప్పబోయి నాకు చెప్పాడు, ఇంకా చాలా వస్తాయి మాటలు. నీ మనస్సాక్షిని గద్దిస్తున్నప్పుడు ఆ మనస్సాక్షి సరిదిద్దుకోమని చెప్పిన నీ అన్నది వేరే రూట్లో ఉంది. నా గురించి, నా కోసం, లేదా వేరే వాళ్ళని బట్టి నన్ను అన్నాడు. ఇదంతా ఏంటంటే నీ మనస్సాక్షి సరిగా లేదు. గద్దిస్తున్న మనస్సాక్షిని డైవర్ట్ చేసేస్తున్నావు. అసలు మనస్సాక్షిని గద్దించే అర్హత నీకు ఎక్కడ ఉంది? ఇప్పుడు పేతురు ఏమన్నాడు యేసుప్రభుని? యేసుప్రభు అంటే నేను సిలువుకి వెళ్ళబోతున్నాను, నన్ను సిలువుకి అప్పగిస్తున్నారు అన్నప్పుడు, ప్రభా సిలువు నీకు దూరం అవును కాక అంటాడు. యేసుప్రభుని గద్దించాడని కూడా రాయబడుతూ వచ్చింది బైబిల్లో. యేసుప్రభుని గద్దించేంత స్థితికి పేతురు వెళ్ళిపోయాడా? యేసుప్రభు పిలిస్తేనేగా ఆ యొక్క ఆ దోణులు కానీ ఆ వలలో వేసుకుంటే సముద్రం దగ్గర ఉండేవాడు, పేతురును నన్ను వెంబడించు, ఇక నేను మనుషులు బట్టి చేపలు పట్టేవాడు కాకుండా మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తానని ప్రభు పిలిస్తేనే వచ్చింది పేతురు. అవునా? నిన్ను చేపలు పట్టేవాడు కాకుండా ఇక నుంచి నువ్వు మనుషులు బట్టే జాగ్రత్తగా ఉండాలి ప్రభు పిలిచాడు. ప్రభు పిలుపునందు ప్రభు దగ్గరికి వచ్చిన వాడే ప్రభువును గద్దిస్తున్నావు, నువ్వు చేసే తప్పు ప్రభు అని. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? సింపుల్ ఓ మాట అన్నాడు, సాతాను ఆ వెనక బొమ్మన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇలాంటి పేతురు ఒకనొక సందర్భంలో ప్రభు విషయమే అబద్ధమాడినప్పుడు మనస్సాక్షి గద్దించింది, పేతురు నువ్వు చేసిన తప్పు.
3 సార్లు కోడి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు కుక్కురు కనంగానే అప్పుడు పేతురులో మనస్సాక్షి గద్దించింది, పేతురు నువ్వు చేసిన తప్పు, ఆయనతో ఉండవు, ఆయనతో జీవించవు, ఆయనతో నివసించవు, ఇప్పుడు ఆయన ఎవరో నీకు తెలియదు అంటావా? నువ్వు చేస్తున్న తప్పు పేతురు అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు గద్దించినప్పుడు, నువ్వు చేస్తున్న తప్పు అని తనకు తెలియపరిచినప్పుడు, తన మనస్సాక్షి తప్పు అని తెలియపరిచినప్పుడు పేతురు ఏం చేశాడు? నేను చేసిన తప్పేనని దూరంగా వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. తప్పిపోయిన తన సరిదిద్దడం కొరకే ప్రభు మరలా పేతురు వెళ్ళిపోయి మరలా దిగంబరుడుగా ఉండి చేపలు పడుతున్నప్పుడు దిగంబరుడుగా ఉండప్పుడు, చేపలు పడనప్పుడు, రాత్రంతా చేపలు వల వేసిన పడనప్పుడు పేతురు కుడివైపున ఏమన్నప్పుడు ప్రభు కుడివైపున వేశాడు. ఎవరు ఇతను అనగానే ప్రభు సుమి అని చెప్పగానే, ప్రభు రొమ్మును ఆనుకున్న శిష్యుడు ఇతడు ప్రభు సుమి అనగానే పేతురు తన దిగంబర తత్వాన్ని ప్రభు కనబడకూడదని సముద్రంలో దాంట్లో దూకి వేస్తాడు. మనస్సాక్షి నేను దిగంబరిని అని తెలియపరిచింది. మనస్సాక్షి నువ్వు తప్పు చేసేవని తెలియపరిచింది. మనస్సాక్షి నువ్వు దారి తప్పిపోయావని తెలియపరిచింది. ఆ మనస్సాక్షిని ఏం చేయాలా? చెప్పినప్పుడు సరిదిద్దుకోవాలి. అట్లా కాకుండా మనస్సాక్షి చెబుతున్నా నువ్వు చెప్పేది ఏమన్నా ఇప్పుడు కాదు, రేపు తర్వాత అది ఇది అని చెప్పని నువ్వు దాన్ని ఆపేసుకుంటున్నావంటే ఆ మనస్సాక్షిని నిర్మల తత్వంలో ఉండాల్సిన, నిర్మలమైనదంటే ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడింది. అలాంటి అనుభవంలో లేకుండా నీ మనస్సాక్షి నువ్వు కఠినం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావంటే అది నిర్మలమైన మనస్సాక్షి కాదు. అందుకే ఒకరోజు నువ్వు దేవుని ఎదుటికి వెళ్ళి కననై ఉన్న స్త్రీ ఎలాగ కనబడుతుందో మనం కూడా ఒకరోజు దేవుని ఎదుట మనం కనబోతున్నాం. దేవుని ఎదుట కనబోతున్నాం. ఏం కనబోతున్నాం అంటే మనకి దేవుని ఎడలో ఉన్న భక్తిని దేవుని ఎదుటికి చూపించబోతున్నాం. కనబోతున్నాం అంటే దేవుని చూపిస్తున్నాం. 2, నీకు ఆయన ఎడలో ఉన్న బుద్ధి ఆయన ఎదుటి నువ్వు చూపించబోతున్నావు. 3, ఆయన నీలో ఉంచిన మనస్సాక్షిని ఆయన ఎదుటి చూపించబోతున్నావు. ఇవన్నీ సరిగ్గా లేకపోతే నువ్వు చూపించినా ఆయన దృష్టిలో సరిగ్గా లేదనుకోండి. ఇప్పుడు ఒక మాట చెబుతా చూడండి, దీనికి ఒక నిదర్శనం చెప్పి నేను నెక్స్ట్ పాయింట్ చెబుతా ప్రభు సమయం ఇస్తే. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఏదైనా పని చెప్పామనుకోండి, పని చేస్తారు లేదా? చేస్తారు. పని చేసినప్పుడు ఎలా ఉండిద్ది? ఇప్పుడు నేను సపోజ్ టేబుల్ తుడవండక్క అని చెబుతా, మీరు తుడుతారు లేదా? తుడుతారు. తుడిసిన తర్వాత చేసే పని ఏంటి? సైలెంట్గా వెళ్ళిపోతారా? అన్న తుడిసేని ఎట్టుందో చూడు అంటారు. మేము చూసినప్పుడు ఇంకా ఏడగొట్టు ఉంటాయి ఖచ్చితంగా. అందుకే ఒకసారి చూడం, ఖచ్చితంగా ఏడగొట్టు కనపడతాయి. మళ్ళీ చెబితే మమ్మల్ని ఉంటారు, ఎంత చేసి నువ్వు ఏడగొట్ట వెతుకుతూనే ఉంటావు అన్న లోపాలు. నేను ఎతకతల్లా, నువ్వు చేసిందే లోపం కనపడుతుంది ఆడ. ఇప్పుడు పర్ఫెక్ట్ చేస్తే ఎవడన్నా ఎతుకుతాడు? ఎవడన్నా చెప్తారా? నువ్వు తప్పు చేసి ఇది ఇక్కడ ఇంకా తొడవాల్సి ఉంది, ఇంకా నువ్వు తుడి చేసిన తర్వాత ఎవడన్నా మళ్ళీ చెబుతాడా? మనం పర్ఫెక్ట్గా లేదు కాబట్టి మనం చేసిందే లోపంగా ఉంది, అదే మనకు చూపించబడుతుంది. చాలాసార్లు మనం చేసిన దానికి చూడు అని అంటాం. ఒకరోజు దేవుడు నీలో పెట్టిన మనస్సాక్షి దేవుని దగ్గరికి వెళ్ళి చూడు ప్రభు అంటే అది ఏదో ఒకటి లోపం కనపడింది. అప్పుడు ఆయన చెబుతాడు, జడ్జిమెంట్ ఆయనకు ఉండిద్ది. సో నువ్వు కనబోతున్న 3వది మనస్సాక్షి. ఆయన నీలో ఉంచిన మనస్సాక్షి నువ్వు కనబోతున్నా అంటే, కనటం అంటే ఒక స్త్రీ తన గర్భము ధరించి 9 మాసాలు మోసి తను ధరించినటువంటి బిడ్డను తీసుకెళ్ళి ఆ హాస్పిటల్ డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డను ఏం చేస్తారు? తన తండ్రికి ఇవ్వబడుతుంది. ఇప్పుడు నువ్వు మోస్తున్నావు 9 మాసాలు మోసిన తల్లి వలె. ఏంటి? నీ భక్తి, నీ బుద్ధి, నీ మనస్సాక్షిని మోస్తున్నావు. ఒకరోజు దేవుని ఎదుటికి వెళ్ళి నువ్వు డెలివరీ కావాల్సిన సమయం ఉంది అంటే బయటికి వెళ్ళిపోతున్నావు నీలో నుండి. అప్పుడు ఇప్పుడు చూడండి, ఓ తల్లి గర్భం ధరించింది, ఆ బిడ్డ లోపలే ఉంటాడు జీవితకాలం అంతా. వాడు లోపల ఉంటే ఇంకోటి ఎట్ట పుట్టాలి? లోపలే ఉంటాడా? డెలివరీ అవ్వాలా, ఇంకోటి పుడతానే ఉంటాడు, అంతే కదా. సో మనలో ఉండే కూడా డెలివరీ అయిపోవాలి. అప్పుడు అది మంచిదా కదా అంగహీనంగా ఉందన్నది ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు తెలిసింది. సో ఇదేనమాట 3. 4వ విషయాన్ని చూద్దామండి. సమయం అయిపోయింది. 4వ మాట, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నువ్వు ఆయన ఎదుట నీవని నేనైనా కనవాల్సింది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. అప్పుడే కాదులే. కానీ ఇక్కడ 4వ కోణం ఏంటంటే ఆయనలో నీకున్న ప్రవర్తన. సో 4వదిగా
ప్రతి క్రైస్తవుడు ఒక స్త్రీ, గర్భవతి అయిన స్త్రీ కనడానికి సిద్ధంగా ఎలా ఉందో, ఒకరోజు సంఘం ప్రభు ఎదుటికి వెళ్ళి కనడానికి సిద్ధంగా ఉంది. సంఘం అంటే మనమే. మనం కనవలసింది ఏంటి? స్త్రీ ఏం కంటుంది? ఓ మగబిడ్డను కంది. మనమేం కనబోతున్నామంటే నీకు ఆయన ఎడలున్న భక్తిని కనబోతున్నావు, నీకు ఆయన ఎడలున్న బుద్ధిని కనబోతున్నావు, ఆయన నీలో ఉంచిన మనసాక్షినిగా కనబోతున్నావు. దాని గురించి అంటే కనబోతున్నావు అంటే దాని గురించి దాన్ని ప్రభు చూపించబోతున్నావు. ప్రభు చూపించినప్పుడు ఇది బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదని తెలిసేస్తాడు. కనబోవటం అంటే ఏంటి చెప్పమంటారా? ఇది ఇప్పటి వరకు వేరే చోట ఉంది, గర్భంలో ఉంది, మనిషి గర్భంలో. దీన్ని బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక సంఘము లోపల భక్తి ఉంది, బుద్ధి ఉంది, మనసాక్షి ఉంది. ఇవన్నీ అవుతున్నాయి. రోజు ప్రభు ఎదుటికి చూపించబోతున్నాం ప్రభుకి. అది మంచిదా కాదని డిసైడ్ చేసేది ప్రభు. ఇదన్నమాట 3. 4వది ఏంటంటే ఆయనలో నీకున్న ప్రవర్తన. నీ ప్రవర్తన నువ్వు కనబోతున్నావు. ఒక మాటలో చెప్పాలంటే ఏం కనబోతున్నావు అండి? నీ ప్రవర్తన. సో నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండవో అది కనబోతున్నావు ఒకరోజు దేవుని ఎదుట. ఆ కననయ్యున్న స్త్రీ, 3వ స్త్రీ ఎవరండి? పరలోకంలో గొప్ప సూచనగా ఉంది. ఏమి గురించి ఇప్పుడు ఈరోజు చూస్తున్న 5వ మాట ఏంటంటే కననయ్యున్న స్త్రీ ఏం కనడానికి సిద్ధంగా ఉంది. సో ఏమేం కనబోతుందన్న తర్వాత చూసినట్టయితే క్రైస్తవ యూత్లో సంఘంగా మనం కనవలసిన కొన్ని ఉంటే దేవుని ఎదుట. మొట్టమొదటిగా మనకున్న భక్తి, బుద్ధి, మనసాక్షి. 5వదిగా ప్రవర్తన. 4వదిగా ప్రవర్తన. నీ ప్రవర్తన అన్నది ఒకరోజు దేవుని ఎదుట కనబోతున్నాను. కనటం అంటే నువ్వు ఇప్పుడు దాకా నవమాసాలు ఒక స్త్రీ ఒక బిడ్డను ఎలా మోసిద్దో అలా మోస్తున్నావు నీ ప్రవర్తన అంతటిని. ఓ రోజు ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు, ఓ స్త్రీ సమయం వచ్చినప్పుడు ఎలా డెలివరీ అవుతుందో అలాగూ సంఘం కూడా తాను నవమాసాలు మోసినట్టు, ఒక స్త్రీ బిడ్డ నవమాసాలు మోసినట్టు మనం కూడా మోసినవన్నీ తండ్రి ఎదుటి తీసుకెళ్ళి చూపించబోతున్నాం. ఇప్పుడు ఒక మాట అడుగుతా. ఏంటంటే ఒక స్త్రీ గర్భవతి అయిన స్త్రీ డెలివరీ అయిన తర్వాత తను పుట్టిన బిడ్డను భర్త చూపించుకోకుండా ఉండిద్దా? చెప్పండి. భర్త చూపించుకోకుండా ఉండిద్దా? చూపించదా లేదా? ఎందుకు ఆయన చూపెట్టింది అని వదిలేసిద్దా? వాడు తాగుపోతామని, తిరిగిపోతామని, పాపత్ముడని, ఎలాంటి వాడైనా బిడ్డను కన్నా తల్లి ఖచ్చితంగా భర్త చూపించింది. చూపించకుండా ఉండిద్దా? చూపించింది. ఎందుకు చూపించింది? నేను ఒక బిడ్డకు తండ్రిని అయ్యాను, ఒక బిడ్డకు తల్లిని అయ్యానని చూపించదా? ఖచ్చితంగా చూపించింది. అట్లాగే స్త్రీ నవమాసాలు మోసిన బిడ్డకి డెలివరీ అయిన తర్వాత తన బిడ్డని తీసుకెళ్తాను, భర్తకి తీసుకెళ్ళడం అంటే డాక్టర్లు చూపిస్తారు. తర్వాత ఏదో రోజు అవకాశం ఉంటుంది కదా, భార్య తీసుకెళ్ళి భర్తకి ఇస్తూ ఉంటుంది కదా. ఒకరోజు సంఘము కూడా తాను నవమాసాలు మోసిన భక్తి కానీ, నవమాసాలు మోసిన బుద్ధి కానీ, నవమాసాలు మోసినటువంటి మనసాక్షి. నవమాసాలు అంటే మనం చచ్చేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు మనం మోసినటువంటి భక్తి, మనం మోసిన బుద్ధి, మనం మోసిన మనసాక్షి, చివరికి మన ప్రవర్తన కూడా ఇవన్నీ మనం మోస్తున్నాం కనడానికి. కంఠం అంటే ఇవన్నీ ప్రభు ఎదుటికి వెళ్ళి చూపించబోతున్నాం. నీ భక్తి దేవుని ఎడల 100% లేదనుకో, ఏదో సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, ఉపాస ప్రార్థనకి, ఆదివారం ఆరాధనకు వచ్చే భక్తి ఉందనుకో, డైరెక్ట్గా నువ్వు వెళ్ళేది నరకానికే. 100% కన్ఫర్మ్. 2, నీకు ఆయన ఎడల బుద్ధి, సుబుద్ధిని ఆధారం చేసుకున్నావు అనుకోండి. నీ బుద్ధిని నువ్వు కూడా వెళ్ళేది సుబుద్ధి కలిగినట్టే, నీ బుద్ధి ప్రకారం నువ్వు వెళ్తావు. నీ సుబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఎవరి బుద్ధిని ఆధారం చేసుకోవాలా? నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదని బైబిల్లో ఉంది. నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ సుబుద్ధిని ఆధారం చేసుకుంటే నీ బుద్ధి ఏమో ఓ రకంగా ఉండేది, ఆయన నీకు ఇచ్చిన బుద్ధి వేరు. బుద్ధి లేని కన్యకలు ఎలా నరకానికి వెళ్తున్నారో అలా అయిపోయింది. ఇది 2వ పాయింట్. 3వది ఆయన నీలో ఉంచిన మనస్సాక్షి నువ్వు కనబోతున్నావు. ఏది తప్పో ఏది ఒప్పో ఎక్కడే గద్దిస్తున్నాడు. సరిదిద్దుకోవాలా. సరిదిద్దుకుంటే ఆ మనస్సాక్షి నిర్మలమైనదుకుంటే బహుమానం ఉంది. అది లేనప్పుడు దానికి తగినటువంటి బహుమానం కూడా అక్కడ ఉంది. ఇది 3. 4వది ఏంటంటే ప్రవర్తన. నీ ప్రవర్తన. ప్రసంగి 5:1 అదే రాయబడుతుంది. నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రవర్తన. 5వ మాట. నీ ప్రవర్తన అన్నది ఇంపార్టెంట్. నువ్వు దేవుని మందిరంలో ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. నువ్వు గర్వంగా ఉండా, అతిశయంగా ఉండా, అహంకారంగా ఉండా, జోక్గా ఉండా, వేషధారంతో ఉండా, ఎకిలితనంతో ఉండా, ఎకిలి నవ్వుతున్నా, ఒక రోజు ఖచ్చితంగా ఆ ప్రవర్తన బట్టి నువ్వు నష్టపోతావు. ఇక్కడ మందిరంలో కావాల్సింది దేవుడు ఏమన్నాడు? వాక్యం ఏమంటుంది? సో దేవుని వాక్యం ఏమంటుందంటే దేవుడే వాక్యమైనాడు కాబట్టి వాక్యం ఏమంటుంది? నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోమని అంతే. సో ఇప్పుడు మనం దేవుని మందిరం కానే కాదు, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడే మన ప్రవర్తన బాగుండాలా? సరే, మన బైబిల్ అన్నట్టు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన బాగుండాలి.
దేవుని మందిరం అంటే ఎల్షాదే మందిరమే కదా, ఇంకోటి ఏమైనా ఉందా మనకి? దేవుని మందిరం అంటే, దేవాలయం అంటే ఎల్షాదే తప్ప ఇంకోటి ఏమైనా ఉందా అక్క? చెప్పండి పెద్దగా చెప్పండి. ఇప్పుడు చెబుదాం సరే, మీ సబ్జెక్ట్ వద్దాం. ఒకటి దేవాలయం భౌతికమైన రీతిలో కనపడుతుంది. ఆత్మ సంబంధమైన దేవాలయం ఏంటి? మన శరీరం. సో ఇప్పుడు మన శరీరంలో మనం ఉన్నప్పుడు మన ప్రవర్తన బాగుండాలి. మనం మందిరానికి వెళ్ళినప్పుడు కూడా మన ప్రవర్తన అంటే మందిరం అంటే ఏంటి? దేవుని ఆలయం అంటే ఏంటి? నీ శరీరమే కదా. ఇది భౌతికమైన మందిరం. దీంట్లో వచ్చిన నీ ప్రవర్తన బాగుండాలి. ఖచ్చితంగా 100% బాగుండాలా. నీ శరీరంలో నువ్వు ఉంటున్నప్పుడు నీ శరీరంలో ఉంటున్న శరీరాన్ని కూడా దాంట్లో నీ ప్రవర్తన కూడా బాగుండాలి. ఒక మాట చెప్పమంటారా? నీ శరీరం కూడా నీది కాదు, అది వాస్తవేనా? నీ శరీరం ఎవరిది? నీ శరీరం ఎవరిదంటే దేవుడు తన సంకల్పంలో సృష్టించిన భూమి నుండి తీయబడిన మట్టి. సో ఈ శరీరం ఎక్కడికి వెళ్ళాలా? మట్టి. అంటే నీ శరీరం నీది కాదు. బైబిల్ ఇంకో మాట ఉంది, మొన్న అనేది వెనకడం వల్లే మరలా భూమి చేరుతుంది. అంటే మట్టి భూమి నుండి తీయబడింది కాబట్టి మట్టికి వెళ్ళిపోతుంది. తర్వాత మొన్న అనేది వెనకడం వల్లే మరలా భూమి చేరును. ఆత్మ అంటే ఈ శరీరంలో ఉండే ఆత్మ దేవుడు అనుగ్రహించాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తుందంట. ఇప్పుడు ఈ శరీరం మంద కాదు, ఈ ఆత్మ మంద కాదు. సో రెండు మట్టి నుండి తీయబడిందే, దేవుని దగ్గర నుంచి వచ్చింది. అంటే ఈ శరీరము మట్టి నుండి అప్పుగా తీయబడింది, ఈ ఆత్మ కూడా దేవుని దగ్గర నుంచి చేయబడింది. సో ఇప్పుడు మన శరీరంలో ఉన్నదంటే మనకేముంది? మందంటూ ఏముంది చెప్పండి? ఇప్పుడు నీ శరీరమే మట్టి నుండి తీయబడింది. అది ఏ రోజు కానీ మట్టికి నిన్ను పిలుస్తూనే ఉండదు, నువ్వు వచ్చేసే నా దగ్గర. కానీ ఆత్మ మంద కాదు. ఈ దేహంలో ఉన్న ఆత్మ కూడా దేవుడు పెట్టింది కాబట్టి దేవుడు పిలిచేస్తున్నాడు. అందుకే నరలారా తిరిగిరండి అని పిలుస్తున్నాడు. సో ఆత్మ దేవుడు పెట్టిందే శరీరం. దేవుడు మట్టి నుండి శరీరాన్ని అప్పుగా తీసుకున్నాడు, తన దగ్గర ఉండే ఆత్మను మనలో నింపాడు. కాబట్టి ఇవి రెండు కలవటం ద్వారా ఒక మనిషి అంటే ఇంతే. భూమి నుండి శరీరాన్ని తీసుకోవడం అద్దెకి కొంతకాలం వరకమ్మో, తర్వాత నీకు ఇచ్చేస్తానని. ఆత్మ కూడా ఏంది? దేవుడు మనకి ఇచ్చాడు, ఈ శరీరంలో ఆత్మ పెట్టాడు అంతే. ఆయన ఇచ్చిన ఆత్మ కొంతకాలం ఉండాలని, భూమి నుండి తీసుకున్నటువంటి శరీరము, ఈ రెండు కలిస్తేనే మానవుడు. అవునా? సో ఈ మానవుడు, ఈ రెండు కలిసిన మానవుడు ఎలా ఉండాలి? ఈ రెండు కలిసిన వ్యక్తి ఎలా ఉండాలంటే మంచి ప్రవర్తనతో ఉండాలి. ఎందుకు? శరీరం భూమికి వెళ్ళిపోయినా దానివల్ల నష్టం లేదు. ఎందుకు నష్టం లేదు? ఇది ఏ రోజుకైనా మట్టి అయిపోయింది కాబట్టి మట్టి వల్ల మనకు లాభం ఏమైనా ఉందా? తిరిగి మట్టిలో కలవడం తప్ప ఇంకో ఉపయోగం లేదు. సరే, ఈ ఆత్మకి ఇంపార్టెంట్. ఈ ఆత్మ ఏం చేయాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పండి. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? మంచి విధానంలో వెళ్ళాలి. దేవుడు ఎలా పెట్టాడో అలా వెళ్ళాలి. సో దేవుడు ఎలా పెట్టాడో అలా వెళ్ళలేము కాబట్టి మన ఆత్మ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం కల్ముషమైనదిగా అపవిత్రమైనది చేయబడింది కాబట్టి యేసుప్రభు రక్తం ద్వారా మనం కడగబడి పరిశుద్ధపరచబడి మన ఆత్మ శుద్ధి చేయబడింది. ఇప్పుడు ఏం చేస్తున్నాము? దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఇంపార్టెంట్. మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు భూమి మీద నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండవు దాన్ని బట్టి మళ్ళీ ఆత్మకు శిక్ష ఉంది. బహుమానమైన తీర్పు అనేది ఆత్మకు దేని బట్టి ఉంది? భూమి మీద నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన. అందుకే వాక్యం అంటుంది, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రవర్తన అన్నది ఇంపార్టెంట్. నీ దేహము మట్టి నుండి తీయబడింది కాబట్టి అది దేవునికి ఆలయంగా దేవుడు చేసుకున్నాడు, ఎందుకంటే తన ఆత్మను పెట్టాడు కాబట్టి. సో తన ఆత్మ దేవుడు నీలో పెట్టినప్పుడు నీ దేహం దేవునికి ఆలయంగా ఉంది కాబట్టి నీ దేహాన్ని నువ్వు జాగ్రత్త చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలా? ప్రవర్తన బాగుండాలి. సో ఒక రోజు నీ ప్రవర్తన ఎదురు పెట్టబోతున్నావు నువ్వు. కొంతమంది మూర్ఖ ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటారు. మనం ఏం చెప్పినా చెప్పుకొని నేను చేస్తానంటారు. మూర్ఖ ప్రవర్తన. కొంతమంది ప్రవర్తన చూస్తుంటే కోపం వచ్చిద్ది, కోపం తెప్పించే ప్రవర్తన. మూర్ఖ ప్రవర్తన ఉండిద్ది, చెప్పిన ఎనరు. కోపం తెప్పించే ప్రవర్తన ఉండిద్ది, ఎన్నిసార్లు చెప్పిన మారటం. అందుకే బైబిల్లో అంటున్నాడు, సామెతల గ్రంథంలో ఏం రాయబడుతూ వచ్చింది? ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వచ్చేస్తుందంట. అంటే వీళ్ళ ప్రవర్తన మనం ఎంత సరిదిద్దుకోమని హెచ్చరించినా సరిదిద్దుకోరు. అప్పుడు ఏం జరుగుతుంది? హఠాత్తు నాశనాన్ని తెచ్చుకుంటారు. దానికి ఎవడు బాధ్యుడు కాదు, దేవుడు కూడా బాధ్యుడు కాదు. ఇది రెండో ప్రవర్తన కలిగిన ఒకళ్ళు మూర్ఖ ప్రవర్తన కలిగిన వారు, రెండు ఎలాంటి ప్రవర్తన కలిగిన వారు? గద్దించిన లోబడినటువంటి ప్రవర్తన కలిగిన వారు. సరి చేసుకోరు.
మూడోదిగా పడిపోతే మరి సరిదిద్దుకోవటం వేరన్నా మనం చెప్పినా వినరు కొంతమందిక. 4 చాలా రకాల ప్రవర్తనలు ఉన్నాయి. సో ఈరోజు మన ప్రవర్తన దేవుణ్ణి బాగుండాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన ప్రవర్తన అనేది ఒక సాక్ష్యం. మన ప్రవర్తన అనేది ఏంటి? ఒక సాక్ష్యం. అది లేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఎలా ఉంటాం? ఇప్పుడు ఈ స్త్రీ కనడై ఉన్న స్త్రీని చూస్తున్నాం, ఏం కనబోతుంది, ఏమో కన్న తర్వాత ఏం జరిగింది చెప్పండి. మీరు బైబిల్ చదివారు ఎప్పుడన్నా? నేను చెప్పే వర్తమానాలు ఎప్పుడైనా ధ్యానిస్తున్నారా? లేదు. ఏం చదువుతాడని వచ్చి కూర్చుంటారు తప్ప ఏం చదువుతారు చెప్పండి? అధ్యాయాలు ఇంటికాడ చదవండి. ఈ కనడైన స్త్రీ కనగానే ఘట సర్పం ఏమికి ఎదురుగా ఉండేది. ఏమో కన్న తర్వాత ఏం జరుగుతుంది? ఏమని ఒక నది ఏర్పడుతుందారా, ఏమని అరణ్యమును కొనిపోబడిన అనుభవం ఉండేది. అక్కడ 1260 దినములు అడుకుంటే ఆమె పోషించబడతారు. అవునా? ఎందుకు పోషించబడుతుంది ఏమా కనడైన స్త్రీ అంటే? అది దైవ సంకల్పం. సో అక్కడున్న సిచ్యువేషన్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఆమె ప్రవర్తన. సో ఇక్కడ మన ప్రవర్తన ఇంపార్టెంట్. ఎంత బాగుంటుందో అంతగా దేవునిలో మనం పోషించబడతాం. మన ప్రవర్తన బాగాపోతే నరకానికి వెళ్తాం. సో ఇక్కడ ప్రవర్తన ఇంపార్టెంట్. నువ్వు దేవుని మందిరంలో ఉంటున్నావంటే ఉండు. నీ మూర్ఖ స్వభావం, చెప్పినా విననటువంటి స్వభావం, నీ కఠినమైన స్వభావం, నీ ప్రవర్తన ఏదుందో జీవించు. నేను దాని గురించి అబ్జెక్షన్ చెబుతాను సుమి. నీ ఇష్టం. చెప్పాం వదిలేసాం. ఇక నీ ఇష్టం. ఇంకో మాట చెప్పమంటారా? చాలా మంది ప్రవర్తన గురించి నేను ఇక్కడ చూడలేదు కానీ ఆంధ్రాలో చూస్తూ వచ్చాను. ఏంటంటే చెప్పినా విననటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వదిలేస్తారు. ఇక మరా నీ కర్మ నువ్వే, నీ జీవితం నువ్వే బాధ్యుడు అని వదిలేస్తారు. వాడు అదృష్టం బాగుండి మంచివాడు పక్కన చేరితేనే మంచుకుంటాడు. అసలు తల్లిదండ్రులు వదిలేసిన తర్వాత వాడు ఎడకెళ్తాడు? ఇప్పుడున్న కల్చర్ని బట్టి లోకంలో చేరుతాడు. ఇంకా వాడి ప్రవర్తన ఎట్లున్నట్టు? నష్టపోయినాడు. చాలాసార్లు జంతువులు కూడా చూడండి. కొన్ని జంతువులు ఉంటాయి, బర్రెలని కానీ, గొర్రెలని కానీ, మేకలని కానీ. మనం ఎన్ని చెబుతున్నా విననటువంటి ఏం చేస్తామంటే ఒక్కోసారి వదిలేస్తాము, లేదంటే ఎవరి వాళ్ళకి అమ్మేసేసేస్తాం. దీనివల్ల ప్రయోజనం లేదు, ఇది చెప్పినా ఇంటలేదు. అవునా? ఇప్పుడు ఒక గొర్రెపిల్ల ఉంది. 100 గొర్రెల నుంచి ఒక గొర్రెపిల్ల ప్రతిసారి తప్పిపోతుంది, తీసుకొచ్చి పెడుతున్నాడు అనుకోండి. ఎన్నోసార్లు యజమానుడు చెబుతున్నాడు వాటి చేయొద్దు, అటు చేయొద్దు అని తిడుతున్నా, తీసుకొచ్చి పెడుతున్నా. వినకుండా ఎట్టో పోతుంది అనుకోండి. ఓ రోజు ఏం చేస్తాడు? దీనికోసం 99 మందిని ఏడవదలని చెప్పని ఓసారి దాన్ని ఏం చేస్తాడు అంటే, అక్కడ బైబిల్లో ఉన్న 99 గొర్రెల గురించి వేరు సుమి, నేను చెప్పేది వేరు. మళ్ళీ ఆడ యేసు ప్రభుగా తీసుకొచ్చాడు కదా, ఏడెందుకు తేడన్నా అనవాకండి. ఈ మామూలు గొర్రెలు, ఆడేమో ఆత్మీయ గొర్రెల సంగతి చెబుతున్నాడు. అక్కడ ఆడేముంది? ఆత్మీయ గొర్రెల సంగతి. ఎక్కడేముంది? భౌతిక మనం తినే గొర్రెల సంగతి చెబుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు యజమానుడు? దాని ప్రవర్తన బాగానప్పుడు కట్టుకోడికి అమ్మేస్తాడు. వాడేం చేస్తాడు? ఫస్ట్ రోజు గట్టిగా గడ్డి పెడతాడు, మేత పెడతాడు. అప్పుడు ఏమనుకునేది? ఇప్పుడు దాకా పెరుగు వచ్చిన ఆ దొడ్లంతా వేస్ట్, ఆ కాపరి సరిగ్గా చూడలేదు, వీడు మంచోడు, నన్ను కొత్తగా కొనుక్కున్నాడు, మంచిగా గడ్డి పెడతాడు. వాడు ఈ రోజు పెడతాడు, రేపు తెగొడతాడు దరిద్రం పోయి. అప్పుడు ఏమైపోయింది? వాడు చంపేదాకా కూడా నమ్మదు. చంపుతున్నాడని నమ్మతాం కదా, అనుకునిద్దా వీడు చంపుతున్నాడని? చంపిన తర్వాత తెలిసిద్ది. ఇంకేం తెలిసింది? నువ్వు తెలుసుకోవడానికి ఏడంట అయిపోతే అప్పటికే తల తీసేసి పక్కన పడేస్తారు. ప్రవర్తన ఇంపార్టెంట్. ఒకరోజు మన ప్రవర్తన సరిగా లేకపోతే ఖచ్చితంగా కటికి వాడైన సాతాను చేతికి మనం అప్పగించబడుతున్నాం. వాడికి కనికరమే ఉండదు. ఇప్పుడు గొర్రెలు కోసే కట్టుకోళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ కనికరం ఉండిద్దా? అది ఏడ్చిద్దా లేదండి? చివరికి దానికి అర్థమైపోయింది. దాన్ని చంపే టైంలో కాళ్ళు కట్టేసేసి మెడబొట్టుకుంటామంటే దానికి అర్థం కాదా? అది అరుస్తూ ఉండిద్ది, అయినా వదిలిపెడతారా? కటికోవాడికి కనికరమే ఉండదు. ఉంటే వాడు కటికోడు కాడు. అది అందుకే సాతానుడు ఎలాంటి వాడంటే కటికేవాడు. ఒక కొత్త పేరు అనుకోవచ్చు వాడికి, కటికేవాడు. వాడు ఎలాంటి వాడంటే కనికరమే ఉండనటువంటి వాడు. వాడి స్వభావం ఏంటంటే వాడి దగ్గరకు వచ్చిన వాడిని వాడు సంపూర్ణ తింటాం తప్ప ఇంకేం లేదు. నీ ప్రవర్తన బాగోపోతే, మూర్ఖ ప్రవర్తనైనా కఠినమైన ప్రవర్తనైనా, చెబుతున్నా వినకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళే ప్రవర్తన ఓ రోజు దేవుని ఎదుట నువ్వు కనబోతున్నావు. నీ ప్రవర్తన అంతటిని తీసుకెళ్ళి ఏం చేస్తావు? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తల్లి డెలివరీ అయిందనుకోండి, ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి లేడు, ఏడో దూరదేశంలో ఉన్నాడు, దూర ప్రాంతంలో ఉన్నాడు. ఓ నెల రోజుల తర్వాత వచ్చాడు అనుకోండి, నెల రోజుల తర్వాత వచ్చాడు. ఇప్పుడు ఈ తల్లి ఏం చేసేది? చక్కగా తీసుకుని ఆ బిడ్డను ఏం చేసేది అట్లా చేతుల్లో పట్టుకుని భర్తకు అందించింది. ఇదిగా అయ్యా బిడ్డ, మన బిడ్డ అని. ఓ రోజు మన ప్రవర్తన కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చూపించబోతున్నాం, ఇలా ఇవ్వబోతున్నాం ఆయనకి. ఆయన ఎదుటికెళ్ళినప్పుడు అంటే మన కంటున్నాం,
ఇప్పుడు నవమాసాలు మోసిన స్త్రీ వల్లే మనం మోస్తున్నాం మన ప్రవర్తనని. ఓ రోజు ఈ ప్రవర్తన అక్కడ కనబోతున్నాం. అప్పుడు ఈ ప్రవర్తన బట్టి ఏం జరిగిద్ది అన్నది నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఆ ప్రవర్తన సరిగా లేకపోతే కటికోడి చేతిలోకి వెళ్ళినట్టే. కటికోడి ఎవరు? వారితో పాటు ఉండటే. ఇంకప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించే. క్రైస్తవ విశ్వాస జీవితం అంటే దేవుని నమ్మేం పరలోక రాజ్యం ఉంది అనుకుంటే కాదు. చాలా మంది అలాంటి భ్రమలోనే ఉంటారు. ఈ నరసాపురం పట్టణంలో కూడా మేము దేవుని నమ్మేము, సేవ చేస్తున్నాం, మేము దేవుని నమ్మేము, పరిచయం చేస్తున్నాం, అదే పరలోక రాజ్యం ఇస్తున్నాడు దేవుడు. పరలోక రాజ్యం కాసుకొని కూర్చో. నీ ప్రవర్తన సరిగా లేనప్పుడు, నీ ప్రవర్తన ఫలం లేనప్పుడు దేవుడు నీకు పరలోక రాజ్యం ఇవ్వటం అన్నది అసంభవం. సో 4వదిగా ప్రవర్తన. నీ ప్రవర్తనను కంటున్నావు. కననైన స్త్రీ ఎలాగ మన సాదృశ్యం ఉందో అలా మనం కనబోతున్నావు అని అర్థం. మన ప్రవర్తన కంఠం అంటే నువ్వు మోసే ప్రవర్తన దేవుని ఎదుటికెళ్ళి ఎట బెట్టబడుతున్నావు. ఇప్పుడు చెప్పినా వినవు. ఇప్పుడు నీకు ఎంత చెప్పినా కొంతమంది ఎలా ఉంటారంటే త్రోవ పక్కన పడినాడు. ఇప్పుడు చెబుతాం వాక్య ప్రకారం మనసులో సరి చేసుకుంటారు, తర్వాత ఏముండదుగా. కొంతమంది రాతి నెలను పడిన వాళ్ళు ఉంటారు, కొద్దిగా ఫలిచ్చినట్టు ఉండిద్ది, తర్వాత తుస్సుమనిపించి. మరి కొంతమంది ఉంటారు ముళ్ళకంచెలో ఉంటారు కానీ ఎదగలేరు, వారి ప్రవర్తన సరిగా ఉండదు. ఎంత బాగుంది అనుకున్నా పైనుండ స్వభావం మనస్తత్వం మారలేదు కాబట్టి అవి అణిసివేస్తా ఉంటాయి. ఏ చివరిగా ఎవరో కనపడతారు మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు, ప్రవర్తన దేవుని మీద కాపాడుకున్న వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. సో రాతి నేలన పడిన ప్రవర్తన వల్లే ఉన్నా, ఇప్పుడు వాక్యం ఎమ్మటే మనసులో సరి చేసుకున్న ప్రవర్తన కలిగి తర్వాత జీవించకపోయినా అవి త్రోవ పక్కన పడిన విత్తనాలే. ఒకరోజు నీ ప్రవర్తనని నువ్వు వెళ్ళి కనబోతున్నావు ఆయన ఎదుట. అంటే ఆయనకి ఇవ్వబోతున్నావు. ఇదిగో నేను ఎన్నాళ్ళు మోసింది ఇది నీకు ఇస్తున్నా ప్రభు అని ఇవ్వబోతున్నావు. నవమాసాలు మోసిన స్త్రీ తన బిడ్డను ఎలాగైతే భర్త చేతిలో పెడుతున్నా అలా పెట్టబోతున్నావు. అప్పుడుండిద్ది అసలైంది, అప్పుడుండిద్ది. కాబట్టి జాగ్రత్త. మన ప్రవర్తన అన్నది ఇంపార్టెంట్. ఆ ప్రవర్తన సరిగ్గా లేదనుకో చాలా నష్టపోతాం. కాబట్టి ఓ రోజు ప్రవర్తన అన్నది మనం కనబోతున్నాం. దాన్ని బట్టి మన బహుమానం కూడా ఉంది. నీ భక్తిని బట్టి, నీ బుద్ధిని బట్టి, ఇంకా నీ మనస్సాక్షిని బట్టి, నీ ప్రవర్తన బట్టి నీ బహుమానం ఉంది. లేదా అది కన్నా దాన్ని బట్టి సరిగా లేకపోతే వాటిని బట్టి నీకు ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఆపోజిట్. సో 4. 5వ కోణం చూద్దామండి. అంటే మందిరంలో ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎగిరి చేష్టాలు ఉంటే పోయేది నరకానికే. 5వ మాట ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్పయు మేఘయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. కుక్కలను ఏందమ్మా ఇక్కడ మనం గమనించాల్సిన 5వ కోణం ఏంటంటే ఆయనలో నీవు కలిగి ఉన్న క్రియలు అవి ఒకరోజు కనబోతున్నాం. అంటే మన క్రియలు మనం కనబోతున్నాం. ఏం కంటున్నామండి? క్రియలు. అంటే మన క్రియలను తీసుకెళ్ళి ప్రభు ఎదుటి ఇలా పెట్టబోతున్నాం. సో బైబిల్ ఏం చెబుతుందంటే కనడానికి సిద్ధంగా ఉన్న స్త్రీని చూస్తున్నాం. కననయ్యున్న స్త్రీ అంటే సంఘం ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు కనబోతుంది. సంఘం ఏం కనబోతుందంటే ఆయన ఎడల నీకు ఆయన ఎడల ఉన్న బుద్ధి ఆడకంటున్నావు, అంటే ఆయనకి అప్పచెబుతున్నావు. 2 నీవు ఆయన ఎడల ఉన్న బుద్ధి, ఆయన ఎడల ఉన్న భక్తి కనబోతున్నావు. భక్తి, బుద్ధి. 3వదిగా ఆయన నీలో ఉంచిన మనస్సాక్షిని కనబోతున్నావు అక్కడ. 4 ఆయన నీలో ఉంచిన ఆయనలో నీవు ఉన్న ప్రవర్తన కనబోతున్నావు. 5 ఆయనలో నీవు కలిగి ఉన్నటువంటి క్రియలు. నువ్వు ఆయనలో ఉంటే ఏ క్రియలు కలిగి ఉండవో ఆ క్రియలు ఆయన ఎదుట కనబోతున్నావు. ఇప్పుడు చెప్పండి క్రియలు. ప్రకటన గ్రంథం 22:12 ఏముందండి? వాని క్రియలు చొప్పున మనం ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? వాని క్రియలు, ప్రతి క్రియలు. అందుకే బైబిల్ రాబడితే వచ్చింది వారి క్రియలు వారి వెంట వచ్చును. ఏమైనా రాబడితే వచ్చిందండి? వారి క్రియలు వారి వెంట వెళ్ళును, వారి వెంట వచ్చును. అంటే క్రియలు ఇంపార్టెంట్. మన క్రియలే మనం కనబోతున్నాం. ఇప్పుడు మనం మోస్తుంది ఏంటి?
దేవుని ఎడల మనకున్న భక్తి. మనం మోస్తుంది ఏంటి? దేవుని ఎడల మనకున్న బుద్ధి. మనం మోస్తుంది ఏంటి? దేవుని ఎడల మనకున్న మనసాక్షి. మనం మోస్తుంది ఏంటి? దేవుని ఎడల దేవునిలో మనకున్న ప్రవర్తన. మనం మోస్తుంది ఏంటంటే మన క్రియలు. ఇవన్నీ ఒకరోజు ఆయన ఎదురు తీసుకెళ్ళి పెట్టబోతుంది. సో క్రియలు అన్నది ఇంపార్టెంట్. మన క్రియలే చాలా బాగుండాలి. ఆ క్రియాపూర్వకమైన జీవితం. క్రియలు అంటే ఏంటి చెప్పండి అసలు? క్రియలు అంటే ఏంటి తెలుసా మీకు? క్రియలు అంటే ఏంటక్క? పనులు, ఇంకా ఆలోచనలు, ఇంకా క్రియలు అంటే పనులు, ఆలోచనలు, ఇంకా మనం చేసే పనులు బట్టి, ఇంకా వీటన్నిటికంటే ఒక మాట చెప్పమంటారా? క్రియలు అంటే మనం ముందెళ్తుంటే మన గురించి మాట్లాడేవే క్రియలంటే. మనం చచ్చిపోయినా మనం బ్రతికుండా మన గురించి మాట్లాడేవే క్రియలంటే. ఇప్పుడు నేను మాట చెబుతా చూడండి. వెంకటన్న ఉన్నాడు, వృద్ధాప్య నుండి మందిరం కట్టడానికి ప్రయాసపడ్డాడు. నేను చెబుతా, ఇదిగో ఇదే మార్చి నెలలో, ఇదే ఏప్రిల్ నెలలో ఒక చెట్టు కింద నుండి ఆ మట్టి దొలిచ్చాడు, చాలా కష్టపడ్డాడు ఆ ఎండలో అని చెబుతా. అవేంటి? క్రియలు. క్రియలు. ఒక యవనస్తుడు ఉన్నాడు, చెప్పినా వింటలేదు, వంకర మార్గంలో వెళ్తున్నాడు, సరిదిద్దుకోవట్లేదు అంట. అవేంటి? అది క్రియలు అంటే మన ముందైనా మన వెనకైనా మన గురించి మాట్లాడేవే క్రియలు అంటే. అర్థమవుతుందండి? మన ముందైనా మన వెనకైనా మన గురించి మాట్లాడేవే క్రియలు. ఇప్పుడు చెప్పండి, మన ఇంట్లో మన క్రియలు ఎలా ఉంటాయి? తల్లిదండ్రులు చెప్పే కాసుమే ఏం చెబుతారు? తల్లి అని చెప్పేది మంచిదని చెప్పి, తండ్రి అని చెబుతాడు మంచిదని చెబుతాడు. అది కాదు, మంచోడు మంచిదని కాదు. నీ సహోదరులను అడుగు, నీ సహోదరులను అడుగు, అప్పుడు నీ క్రియలు బయటకు వస్తాయి. అందం తల్లి అని చెప్పింది మంచిగా అని చెప్పింది, చెడు అని చెప్పిద్దా? ఇప్పుడు నా తల్లి నన్ను అడిగారు అనుకో, అక్క మీ అబ్బాయి ఎట్ట అంటాడు అని. ఇప్పుడు లేదండి, మీరు అడగాలంటే దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత. సో ఇక ఒకవేళ అడిగింది అనుకో, మీరు ఎవరైనా, ఇప్పుడు నా భార్య అని వెళ్ళి, ఇప్పుడు కటాక్షాన్ని వెళ్ళి మీరు వెళ్ళి, అక్క మీ అమ్మాయి మంచిదైనా చేసి అంటే మీరు ఏం చెబుతారు? ఏం చెప్పిద్ది? మరి అంతే కదా. తల్లి అయినా తండ్రి అయినా ఆల్మోస్ట్ మంచిదనే చెబుతారు. వాళ్ళుగా చెప్పాల్సింది. మనతో ఉండేవాళ్ళు, మనతో జీవించేవాళ్ళు చెప్పాలా. ఏమని? మంచోళ్ళు, మంచి ప్రవర్తన, మంచిగా జీవిస్తారు, చాలా మంచిగా ఉంటారని. క్రియలు అంటే ఏంటంటే నువ్వు ముందలకి వెళ్ళినా వెనక్కి వెళ్ళినా నీ గురించి మాట్లాడేవే క్రియలు అంటే. అది నువ్వు ముందలకి వెళ్ళినా, ముందర నడుస్తున్నా, నీ ముందరైనా నీ వెనకైనా, నీ ముందర నడుస్తున్నవైనా నీ వెనకైనా నీ గురించి పలికేవే క్రియలు. నీ గురించి ఉన్నవే, నీ గురించి జరుగుతున్నాయి, నీ గురించి ఇతరులు అనుకుంటున్నవే క్రియలు అంటే. సో అది బాగోదు మనకి. ఆ క్రియలు దేవుని ఎదుటి లెక్క చెప్పబోతున్నాం ఒకరోజు. చాలాసార్లు మనం చూస్తూ వస్తాం. నేను చాలా మందిని అడుగుతూ ఉంటాం, అన్న పలానా నా గురించి చాలా మంది అడుగుతారు కాబట్టి నేను కూడా అడుగుతా, అన్న పలానా అక్క ఎట్లా, పలానా అన్న ఎలా అంటే వాళ్ళు ఉన్నప్పుడు మంచిగా చెబుతారు, అన్న ఆమెకేంటన్న, అక్కకి ఏంటన్న. వెళ్ళిన తర్వాత ఏం మొదలేస్తారు, స్టూడియో అది స్టార్ట్ చేస్తారు. ఇక అప్పటిదాకా ఏంటి, రికార్డింగ్ అవ్వదు. ఆ తర్వాత రికార్డింగ్ అయ్యే మాటలు చెబుతారు. అంటే నేను రికార్డింగ్ చేసుకుని ఏంటి వేస్ట్ అన్న, ఏదో పైకి అట్ట ఉంటారు, పైన అట్ట తిరుగుతారు, పైన అట్ట మందిరం అంటారు, ప్రార్థన అంటారు, ఆరాధన అంటారు, ఏదో పైన తప్ప ఆత్మీయ జీవితం సరిగ్గా లేదన్న. అదే క్రియలు. అదే క్రియలు. క్రియలు అంటే నువ్వు వెళ్తుంటే నీ ముందర నడిచేవి, నీ వెనక నడిచేవి, నిన్ను గురించి పలుకుతున్నవే క్రియలు. ఇప్పుడు నేనేమంటాను, వెంకటన్న కష్టపడి మందిరంకి ప్రయాసపడ్డాడు అంట. అది మంచి క్రియ కదా? అవునా కదా? మంచిదే కదా? ఇప్పుడు ఎలీషా అన్న ఎంత చేసినా కానీ ఆ ప్రవర్తన సరైనోడు కాదు అన్నాను అనుకో, అది ఎలాంటి క్రియ అంటే? మంచోళ్ళు అన్న మీరు తప్పు అర్థం చేసుకోదు. ఎలాంటి క్రియ అది? అది చెడ్డ క్రియ. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే మన గురించి ముందలు వెళ్ళేటప్పుడు మనకు ముందలు వెళ్ళే మాటలైనా మన వెనకాల మాట్లాడుకునేవైనా క్రియలు. ఆ క్రియలు బాగుండాలి. అవి బాగాలేనప్పుడు, ఆ బాగోనటువంటి ఇక్కడ మనుషులకే నీ క్రియలు బాగానప్పుడు దేవునికి ఎలా బాగుంటాయి? చాలామంది తెలియగల వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనుషులకు నేను నచ్చనన్న, దేవుడు బాగా నచ్చుతా. దేవుడు చెప్పాడు నీకు నువ్వు నచ్చేవాని. అసలు దేవుడిని ఎదుటికి వస్తే అసలు నీ మొదట తిట్టేదే నేను. అర్థమవుతుంది? నీ క్రియలను బట్టి నేను తిడతాడు, ఖచ్చితంగా తిడతాడు. మనం చెప్పేది ఏంటంటే, నేను ఎవరికి నచ్చపోయినా దేవుడు నచ్చుతున్నా చాలు అని నువ్వు అనుకుంటున్నావు. ఆ భ్రమలో ఉండవు అంతే. దేవుడికి నువ్వు నచ్చితే దేవుడికి నచ్చిన పని నువ్వు చేయాలిగా. అప్పుడు దేవుడికి నచ్చిన పనులు చేస్తే నాకు దేవుడికి నచ్చేది. మనవాళ్ళు ఎట్లా ఉంటారంటే దేవుడికి నచ్చిన పనులన్నీ చేస్తాం, మళ్ళీ దేవుడికంటే దేవుడికి నేను ఎంత ఇష్టమో. కొంతమంది అనారోగ్యం నుండి హాస్పిటల్ నుండి బయటపడ్డాం అనుకో, హాస్పిటల్కి వెళ్తాం, ఏదో బలహీనత ఉండే బయటపడ్డాం అనుకో,
దేవుడికి నేను ఎంత ఇష్టం కాకపోతే దేవుడు నన్ను బయటకు తీసుకొచ్చాడు. ఇష్టం కాదు, నువ్వు పోతే పాపాలు ఒప్పుకోకుండా పోతే నరకానికి వెళ్తావని సరిదిద్దుకుంటామని తీసుకొచ్చాడు. మనోళ్ళు అనే పాటలు ఏంటి? మనోళ్ళు అంటే ఇక్కడ కాదు సుమి, ఎక్కడైనా సరే దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడన్న, ఎవరు నాకు సహాయం చేయకుండా నేను హాస్పిటల్ ఉంటే మేలు చేశాడు. ఎందుకు చేశాడు? ఇంకా నువ్వు సరిదిద్దుకోవాల్సినవి అవి ఉంటాయి. నీ టైం అయిపోతే ఇంటికి ఎందుకు తీసుకొస్తాడు? ఆ నుంచి అటే పంపిస్తాడు. ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నాడు? నువ్వు సరిదిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ మనోళ్ళు దానికి రాసుకునే మాట ఏంటి? అందుకే చాలా నేను చదివితే ఎట్లా చదువుతూ ఉంటా, చాలా మంది క్రైస్తవులకి 23వ అధ్యాయం ఉంది ప్రకటన గ్రంథం. ఏముందండి అసలు ప్రకటన గ్రంథం? ఎన్ని అధ్యాయాలు? 22 అధ్యాయాలు. 23వ అధ్యాయం ఉంది. ఓ రోజు అన్న ప్రకటన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం చదువుతామంటే తీసి చదువుతున్నారు ఎవరు? ప్రకటన గ్రంథం 23వ అధ్యాయం ఉందా? చదివేస్తున్నారు. ఏం చదువుతున్నారు బ్రదర్ అంటే 23వ అధ్యాయం అన్నాడు. అంటే 23వ అధ్యాయం ఉందని కూడా మన వాళ్ళకి అర్థమైపోయింది. అదే ఆ మాట అనలేదక్క, ఏడుందని ఇప్పుడు అంటున్నారు. చాలా అట్లా ఉన్నారు. అంటే 23వ అధ్యాయం ఏంటంటే మన జీవితాన్ని మనం రాసుకున్నట్టు, మనకి ఇష్టమైన రీతిలో పరలోక రాజ్యాన్ని సిద్ధపరచుకున్నట్టు, మనకి ఇష్టమైన రీతిలో పరలోక రాజ్యానికి వెళ్తానికి సిద్ధపడే జీవితం. జాగ్రత్త, నీది నువ్వు రాసుకుంటే కుదరదు, దేవుడు లిఖించాలి నీ జీవితాన్ని. ఒకరోజు ఖచ్చితంగా నీ క్రియలు దేవుని ఎదుటికి వెళ్ళబోతున్నాయి. నువ్వు ఎలాంటి క్రియలు కలిగి ఉండవు, ఎలాంటి క్రియాపూర్వకమైన జీవితం నువ్వు జీవిస్తున్నావో అది దేవుని ఎదుటికి వెళ్ళబోతుంది. ఖచ్చితంగా దాన్ని బట్టి దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏ క్రియలు అయితే కలిగి ఉన్నావో, కననయ్యున్న స్త్రీ అట్లా కనపడుతుందో అలా నువ్వు కనబోతున్నావు క్రియల్ని. ఆ క్రియలు తీసుకెళ్ళి ఆయన ఎదుట పెట్టాలి నువ్వు. ఆ క్రియలు మురికి కూడా వాళ్ళే ఉండయా, డైరెక్ట్ నరకమే. సో ఇది అన్నమాట. అందుకే నీ క్రియలు బాగుండాలి. నువ్వైనా నేనైనా ప్రియ సోదరుడు సాధు, మనకు ముందల మాట్లాడే మాట అయినా, మనం లేని తర్వాత మనకు మాట్లాడే మాట అయినా ఎలా ఉండాలా? క్రియాపూర్వకం ఉండాలి. అది లేనప్పుడు అది మంచి క్రియల వల్లే ఉండాలి. అలాంటి మంచి క్రియలు లేనప్పుడు, నీతి క్రియల వల్లే లేనప్పుడు నష్టపోతాం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నా జీవితం, నా వ్యక్తిగత జీవితం, నేను అందుకే ఎప్పటికప్పుడు ప్రవర్తన అన్నది, క్రియలు అన్నది జాగ్రత్త చూసుకుంటాను. మనం ఎంత చేసినా ఒక్కోసారి అనుకునేవాళ్ళు అనుకుంటారు, అనుకునేవాడు సంగతి కాదు. అందరూ అలా ఎందుకు అనుకుంటారు? అనుకుంటారా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడికి ఎంతోమంది సేవకులు వచ్చి వెళ్ళిపోతున్నారు అనుకోండి. ఒక నలుగురు వెళ్ళిపోయారు, 10 మంది వెళ్ళిపోతున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కాదు, ఒక సందర్భంలో జరిగింది మన రీసెంట్గానే. ఒక సంఘంలో సేవకుని పంపిస్తున్నారంట. ఓ నెల ఉంటాం, ఈ సేవకుడు మాకు వద్దని చెప్పేస్తున్నారంట. ఆయన మీద ఏదో ఒక నింద ఇటు. ఇంకో నెలకు పంపించారు. నేను మొన్న వెంకటన్న చెప్పా ఆ విషయం కూడా. ఇంకో నెలకు ఇంకొక ఆయన పంపిస్తున్నారు. ఆయన మీద కూడా ఇంకో నింద వేస్తున్నారు, ఆయన కూడా పంపిస్తున్నారు. ఎట్టా 4-5 పంపించారు సంఘానికి. ఫస్ట్ వాడు తప్పు చేశాడంటే ఓకే, రెండో వాడు తప్పు చేశాడంటే ఓకే, మూడో వాడు తప్పు చేశాడంటే ఓకే, 4వ వాడు తప్పు చేశాడంటే ఓకే. ఇక పంపించేవాడల్లా ఏదో తప్పు చేస్తున్నారంటే అక్కడ కారణం ఏంటి? అది ఎవరు తప్పు? అక్కడ పంపించిన వాళ్ళు తప్ప? వాళ్ళు తప్ప అన్నారంటే ఇక్కడికి ఎవరిని పంపరాక ఎబ్రో నుండి. కాబట్టి పంపించే వాళ్ళది కాదు తప్పు. పంపించే వాళ్ళది ఎందుకు తప్పు? సంఘ క్షేమం కొరకు వాళ్ళు పంపిస్తున్నారు. మరి అది చెప్పాలి. అక్కడ పంపించేవాళ్ళు అనకూడదు. అప్పుడు ఇప్పుడు ఎవరు తప్పు? పంపించేవాళ్ళు అంటే ఎక్కడి నుంచి పంపించేవాళ్ళ? అది క్లారిటీగా ఉండాలి. లేకపోతే ఈ వీడియో రికార్డింగ్ అవుతుంది, ఎబ్రోన్ దాకా వెళ్ళిందంటే మీకు తేడా పడింది. కాబట్టి ఏంటి, ఎక్కడి నుంచి పంపించేవాళ్ళు తప్పు. అంటే 4 వచ్చి వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి? మరి 5 వచ్చి వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి? ఎవరు నిలబడతలేదంటే అర్థం ఏంటి? ఇక్కడ కరెక్ట్గా లేదు అంటే అక్కడ కరెక్ట్గా, ఇక్కడ కాదు సుమి, ఇక్కడ కరెక్ట్గా ఉంది కాబట్టి నేను నిలబడగలిగా 5 సంవత్సరాలు. సో అక్కడ ఉంది, కరెక్ట్గా లేదు. అందుకు మనం ఒక ఆయన పరిచర్యకి వెళ్తే డేవిడ్ అన్న డైరెక్ట్ కూర్చున్నాడు. ఆయన ట్రాన్స్ఫర్ గురించి ఏదో మాట్లాడుతుంటే నేను అక్కడ ఉన్నా. డేవిడ్ అన్న అన్నాడు, ఆ మందిరం అతనికి నేను ఎంతమందిని పంపినా వద్దంటున్నాడు, నిన్న ఎట్ట పరిచర్య పిలుచుకున్నాడు అని అడిగాడు. అడిగితే లేదన్నా నన్ను పిలిచాడని నేను వెళ్తానండి. సరే వెళ్ళిరా బ్రదర్, అది ఎట్టుండదో చూసిరా అన్నాడు. చూసిరామని పోతే ఈయన వెళ్ళింది పరిచర్యకని మనం చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సంఘాన్ని డిసైడ్ చేసేసుకున్నాడు. సరే అయిపోయింది, వచ్చేసాడు. ఎబ్రోన్కి వచ్చిన తర్వాత చెబితే వాళ్ళని కూడా పిలిపించాడంటే చెప్పాడు. చివరికి వాళ్ళు ఏం చేశారు, వచ్చిన వాళ్ళు మళ్ళీ ఈయన మాకు వద్దన్నాడు చెప్పారు. అంటే ఇప్పుడు లోపం ఎక్కడ ఉంది? అక్కడ ఉండేవాళ్ళలోనే ఉంది. సంఘం అని అనకూడదు, అక్కడ ఉండేవాళ్ళలో ఉంది. వాళ్ళు ఏం చేయాలా? సరిదిద్దుకోవాలి. సో వాళ్ళు సరిదిద్దుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న సేవకుడు వచ్చి వెళ్ళిపోయిన ప్రతి సేవకుడు, ఇప్పుడు నువ్వు సేవకుడు గురించి చెబితే సేవకుడు ఎబ్రోన్లో నీ గురించి చెప్పడా? చెబుతాడు లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్పరా? అన్న వాళ్ళు ఎట్టన్నా పలానా చెప్పుకొని ఉంటారా? నీ గురించి నువ్వు చెబుతున్నప్పుడు ఆయన కూడా చెబుతాడు కదా మీ గురించి. వీళ్ళ గురించి నువ్వు చెబుతున్నప్పుడు నీ గురించి చెబుతాడు. అప్పుడు ఏమవుతున్నాయి? చివరికి వాళ్ళ క్రియలు బాగా వాళ్ళ సేవకునే పంపించరా? ఇప్పుడు పంపించలే ఇంకా.
ఎందుకు పంపిలా? క్రియలు బాగాలా, ముందర వెళ్తున్న క్రియలు వాళ్ళకి ముందర సరిగ్గా లేవు, వారి వెనకాల కూడా సరిగ్గా లేవు. నేనేమంటానంటే మన క్రియలు ఇంపార్టెంట్. మనం ముందర వెళ్తున్నా వెనక వెళ్తున్నా మన క్రియలు బాగుండాలి. అవి బాగానప్పుడు మన జీవితానికి ఎంత నష్టం. ఇదన్నమాట. ఆరోదిగా అంటే మన క్రియలు, మనం ఎట్లా నడుస్తున్నాం, ముందరికి వెళ్తున్నా వెనక వెళ్తున్నాం, మన క్రియలు బాగుండాలి. అవే ఒకరోజు దేవుని ఎదురుకెళ్ళి కనబోతున్నాం, ఆ క్రియలను బట్టి మన జీవితానికి నష్టమా మేలు అన్నది ఉంది. ఇదన్నమాట 5. 6వ విషయాన్ని చూద్దామండి. సమయం అయిపోతుంది, మళ్ళీ గుడ్ ఫ్రైడే మినిస్ట్రీకి వెళ్ళాలి కాబట్టి 6వ మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియురాల, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందులో భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా అక్కడ నేను చదువుతా చూడండి. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తున్నాం 12వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు, ఏమంటున్నాడంటే పౌలు యొక్క జీవితాన్ని చూసినట్టే, ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఎవరండి? దేవుడు. 12వ వచనం, నేను 13 చదివా. 12లో ఏముందో చివరిలో అని అంటే, భయముతోనూ వణుకుతోను మీ సొంత రక్షణను. ఇక్కడ ఎలా ఉండాలి? భయముతోనూ. ప్రియురాలా కాదమ్మ, ఇది ప్రియులారా. ప్రియురాలంట. ఆయన ముద్ద అయిపోయింది, ఇప్పుడు ప్రియురాల దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇక్కడ 6వ కోణం ఏంటంటే సొంత రక్షణని. ఏంటండి? సొంత రక్షణని. అంటే ఒక రోజు నువ్వు ప్రభు ఎదుట కనబోతుంది ఏంటంటే, యేసు ప్రభు ద్వారా నీకు ఇవ్వబడిన సొంత రక్షణ నువ్వు కనబోతున్నావు. అందుకంటాడు ఇక్కడ పౌలు పిలుపులో వేస్తా అంటాడు, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణనే. అంటే నువ్వు ఏదైతే రక్షణ కలిగి ఉంటావో ఆ రక్షణ విషయమే ఆయన ఎదుట కనపరచబోతున్నావు. దాన్ని ఆయన కనపరుస్తున్నావు. నువ్వు ఏ రక్షణ అయితే ప్రభు ద్వారా నువ్వు పొందేవో ఆ రక్షణ ఆయన ఎదుటి పెట్టబోతున్నావు. ఆయన ఎదుటికి నీకిచ్చిన సొంత రక్షణ ఆయన ఎదుటికి వెళ్తుంది. అప్పుడు రక్షణ అన్నది ఇంపార్టెంట్. ప్రభు శిలువ కార్యం ద్వారా, ప్రభు మరణ భూస్థాపం ద్వారా, యేసు ప్రభు కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా నీకు ఇవ్వబడినటువంటి రక్షణ కాపాడుకోవాలి. అదే దావీదు రాజు అంటాడు భూమి మీద ఉన్నప్పుడే, ప్రభా నీ రక్షణానందం మరలా నాకు అనుగ్రహించుము, సమ్మతి గల మనసు నాకు దయచేయము. నీ రక్షణానందం నాకు కావాలి. ఎందుకు దావీదు రాజు అడుగుతున్నాడు? దేవునికి హృదయానుసరుడైన దావీదు రాజే దేవుని సన్నిధిలోకి వచ్చి నీ రక్షణానందం మరలా నాకు ఇమ్మంటున్నాడు. ఎందుకు? పోగొట్టుకున్నాడు కాబట్టి తిరిగి ఇమ్మంటున్నాడు. సో దేవుడు నీకు ఇచ్చిన, నువ్వంటూ పొందుకున్న సొంత రక్షణ దేవుని ఎదుట ఒక రోజు నువ్వు చూపించబోతున్నావు, ఇవ్వబోతున్నావు దేవునికి. ప్రభా నువ్వు నాకు ఇచ్చిన రక్షణ, దానివల్ల నేను ఇలాంటి బహుమానం పొందానని ఆ రక్షణ దేవుని ఎదుటికి వెళ్ళి చూపించబోతున్నావు. చాలా మంది తెలియగల క్రైస్తవులు ఎలా ఉంటారంటే, నేను రక్షించబడ్డా, నేను మారుమోసు పొందా, నేను రక్షించబడ్డా కాబట్టి నేను పరలోక రాజ్యమే. ఆగు, బ్రేక్ ఉంది మధ్యాకాశంలో. ఏంటా బ్రేకు? ఏంటంటే నువ్వు రక్షించబడ్డావు, నీ సొంత రక్షణ భయముతో వణుకుతో నువ్వు కాపాడుకున్నావు లేదన్నది అక్కడ పరీక్ష ఉంది. ఇప్పుడు ఒక్క మాట చెప్పమంటారా? ఒకే ఒక్క మాట. నువ్వు ఎగ్జామ్ రాయాలంటే నీకేం కావాలా? నువ్వు ఎగ్జామ్ రాయాలంటే నీకేం కావాలి? అది ఆల్ టికెట్ ఆల్రెడీ ఆయన ఇచ్చేసాడు. ఎవరిచ్చారు? యేసు ప్రభు తన స్వరక్తం ద్వారా నీకు ఇచ్చాడు. సో ఇప్పుడు నువ్వు పరలోకమైన గేట్లో ప్రవేశించాలని నువ్వు చేయాల్సిన పని ఏంటి? హాల్ టికెట్ చూపించాలి. ఏంటి హాల్ టికెట్? నీ రక్షణ. మన భాషలో అర్థం అవడానికి హాల్ టికెట్ అని చెబుతున్నాను. సో ఈ రక్షణ అక్కడ చూపించాలి మధ్యాకాశంలో. ఇది చూపించినప్పుడు ఈ హాల్ టికెట్ మీద ఏదన్నా పొరపాటున పిచ్చి పిచ్చి గీతలైనా ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఒకటి ఉంటుంది కదండి, ఆ నెంబర్లో ఒకటి కొట్టేసేసి ఎత్తుకెళ్ళి చూపించామనుకో, వాళ్ళు ఏం చేస్తారు? చెకింగ్ చేశానా? ఓకే ఒకటి పోతే ఏమి లేదు, మిగతాయి ఉంటాయి కదా. ఎన్ని నెంబర్లు ఉంటాయి మా హాల్ టికెట్ మీద? 10 ఉంటాయా? సరే, ఫోన్ నెంబర్ లాగా వేసుకోండి. 10 నెంబర్లో ఒక నెంబర్ మధ్యలో ఏదో ఒకటి కొట్టేసావు, ఆయన దగ్గర తీసుకెళ్ళి పెడతావు. ఇప్పుడు లోపల పంపించే అతని దగ్గర తీసుకెళ్తారు కదా, గేట్ లోపల పంపించాను. అయ్యేదిగా హాల్ టికెట్ పంపించండి, అమ్మ నీ నెంబర్ తేడాగా ఉంది, ఒక నెంబర్ కనబడతలేదంటే అది లేకపోయినా పర్లేదు, ముందర పంపించండి. పంపిస్తాడా?
ఇది ఎక్కడో దొంగ హాల్ టికెట్ లాగా ఉంది, ఇది పనికొచ్చేదిలా కాదు, ఇది ఎక్కడో డూప్లికేట్ తెచ్చారన్న ఆలోచన పడిపోయింది. మళ్ళా నువ్వు దాని హాల్ టికెట్ మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సిందే కదా, లేదంటే జిరాక్స్ కాపీ ఇంకోటి ఏదో ఒకటి ఉంటుంది దాని గురించి. అంటే ఇవంతా కష్టం. నువ్వు హాల్ టికెట్ అంటే నీ రక్షణ ప్రభు ఎదుట పరీక్షించబడుతుంది. నువ్వెంత సొంత రక్షణని కాపాడుకుంటూ వచ్చేవో, ఎంత సొంత రక్షణని భయముతో వణుకుతో కాపాడుకుంటూ వచ్చేవో, ప్రభు ఇచ్చిన రక్షణ వణుకుతో భయంతో కాపాడిన రక్షణ ఇప్పుడు నీ జీవితంలో దాన్ని పోషించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నావు. నవమాసాలు మోసే తల్లి ఎలాగైతే కనడానికి సిద్ధంగా ఉందో అలా నువ్వు మోస్తున్నావు. ఓ రోజు ప్రభు వచ్చినప్పుడు కనాల్సిందే. నీ సొంత రక్షణ తీసుకెళ్ళి ఆయన ఏదో బెట్టలు పువ్వుల్లో పెట్టించినట్టుగా. అప్పుడు ఏమైంది? ఆ రక్షణ బట్టే నీకుంది అసలైన స్టార్ట్. మన వాళ్ళందరూ అసలు వాక్యమే తెలియని వాళ్ళు వాక్యం బోధిస్తారు. అంటే సుమి నేను వాక్యం తెలియను అంటే వేరే రీతిలో అర్థం చేసుకోవద్దండి. దాని అర్థం తెలియకుండా దాని గురించి చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఏంటంటే దాని అర్థం మనకి ఇంపార్టెంట్. వాక్యమే తెలియని వాళ్ళు అంటే నేను పెద్దోడో గొప్పవాడని కాదు, వాక్యం దాని గురించి పూర్తి అర్థం తెలియకుండా మనం ప్రకటించేస్తున్నాం. రక్షణ పొందితే పరలోక రాజ్యం, రక్షణ పొందితే దేవుడి రాజ్యం ఉంది. కానీ ఎలా ఉండిద్ది? నీ సొంత రక్షణ వణుకుతో భయంతో కొనసాగించుకున్నప్పుడు, ఆ రక్షణను కాపాడుకున్నప్పుడు, అది ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు, ఆ రక్షణ ప్రభు ఎదుటి నిలబెట్టినప్పుడు, ఆ రక్షణ ప్రభు ఎదుటి నిలబెట్టినప్పుడు, అది నిలబడితే సువర్ణ వలె నీ రక్షణ పరీక్షించినప్పుడు, ఆ అగ్నిలో పుటం వేయబడిన బంగారం వలె నీ రక్షణ కాపాడబడితే అప్పుడు కదా దానికి క్వాలిఫై అయ్యేది. అవునా కదండి? అప్పుడే కదా క్వాలిఫై అయ్యేది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే రక్షణ. సో ఈరోజు మన జీవితాల్లో 6వ కోణం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఒక రోజు నువ్వు కనబోతున్నావు, దాన్ని బట్టే నీకు బహుమానం. చూడండి, నీకున్న భక్తిని కనబోతున్నావు, దాన్ని బట్టే నీకు బహుమానం. నీకున్న బుద్ధిని కనబోతున్నావు, దాన్ని బట్టే దేవుడు నీకు ఇచ్చిన బుద్ధిని బట్టే నీకు బహుమానం ఉంది. నువ్వు ఏదికంటే అది మనస్సాక్షి, దేవుడు ఇచ్చిన మనస్సాక్షిని బట్టే కనబోతున్నావు, దాన్ని బట్టి నీకు బహుమానం. నీ ప్రవర్తన దేవుడు ఇచ్చాడు, దాన్ని నువ్వు కనబోతున్నావు, దాన్ని బట్టి బహుమానం. నీ క్రియలు దేవుడు నీకు కలువరిశిల ద్వారా మంచి క్రియలు ఇచ్చాడు, దాన్ని నువ్వు కనబోతున్నావు ఎలాంటి క్రియలో, దాన్ని బట్టి నీకు బహుమానం. నీ రక్షణ దేవుడు ఇచ్చాడు, ఆయన సొంత రక్షణ నీకు ఇచ్చాడు. ఆ రక్షణ నువ్వు ఒకరోజు పోగొట్టుకున్నావా, కాపాడుకున్నట్టు యాక్షన్ చేస్తున్నావా, ఉన్నట్టు జీవిస్తున్నావా, రక్షణ లేకపోయినా నేను రక్షించబడిన అనుభవం ఉండవా, ఓ రోజు అదంతా బయటపడింది దేవుని ఎదుట. అది ఎత్తుకొని నువ్వు పెడుతున్నావు, నీ సొంత రక్షణ ఎత్తుకొని ఆయన ఎదుటి పెడుతున్నావు. ఆయన ఆ రక్షణ పరీక్షించినప్పుడు అది సరిగా లేకపోతే పరవాసాన్ని పాటే. ఇది ఎన్నో మాట అండి? ఇది 6. 7వ విషయం చూద్దామండి. నాకు టైం అయిపోతుంది, బస్ టైం కూడా, త్వరగా ముగిచ్చేద్దాం. 7వ మాట రండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. 7వ విషయం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానం. నేను చెప్తా చూడు, అక్క వర్తమానం ఇప్పుడు అయిపోయిందిలే. కానీ 7వ విషయం ఏంటంటే బైబిల్ ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఆయనకు భయపడి. ఇంకేమైనా ఉన్నాయి చెప్పండి? నీతిగా నడుచుకోండి. సో ఈ మనం ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు మనం కనబోతున్న 7వది ఏంటంటే నీతి. ఏం కనబోతున్నామండి? నీతి. అంటే దేవునిలో మనం ఎంత నీతిగా ఉండమో ఆ నీతిని మనం కనబోతున్నాం. దేవునికి వెలుపడి ఎలాంటి నీతి ఉండవు అది. అందుకే బైబిల్ ఉంది, నీ స్వనీతిని ఆధారం చేసుకోనక. ఏ నీతిని అండి? నీ స్వనీతిని ఆధారం చేసుకోకుండా. అంతకుముందు చెప్పింది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, ఇప్పుడు నీ స్వనీతిని ఆధారం చేసుకోవాలి. నీతి అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఒక మాటలో. మనుషులకి తమ సొంత నీతి ఎలా కనపడిద్ది? అది ఇంకా అదే ఒక మాటలో చెప్పాలంటే మంచిగా కనపడింది. నేను చేసేదంతా మంచి అంటాం, అది నీ స్వనీతి. నువ్వు చేసింది నువ్వు చూసినప్పుడు మంచిగానే ఉంటుంది, మరి చెడకుంటుంది అంటే. ఇతరులు చూసినప్పుడు అది మంచిగా అనిపించాలి, అది నీతి అంటే. ఇప్పుడు యేసు ప్రభువు కలువరి శిలువలో సిలువ కార్యం చేశాడు. సిలువ కార్యం జరిగించబడుతూ వచ్చింది. ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టేటప్పుడు ఆయన సిలువ వేసిన వాళ్ళు ఏమన్నారు? మరి అక్కడ ఉన్న ప్రజలు ఏమంటూ వచ్చారు? ఆయన సిలువ వేయండి, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండను కాక అన్నారు. వాని రక్తం అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు. పిలాతు తప్పక మిగతా వాళ్ళందరూ ఆయన సాగు కోరుకునే వాళ్ళేగా. ఆయన సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత మార్గం వెళ్ళేవాడు, కానీ అక్కడ ఉన్నవారు ఏమంటున్నారు?
అతడు స్వరూపమైన సొగసైన లేనివాడిగా కనబడినప్పుడు జాలి పడేవాళ్ళు ఎంతమంది లేరు? అయ్యో ఒక మనుషుడికి ఎందుకు ఇలాంటి శిక్ష విధించారని బాధపడేవాళ్ళు లేరా? మరి అదే నీతి అంటే, ఆయన నీతి సిలువలో కనపడుతుంది. సో మన నీతి ఎక్కడ ఉండిద్ది అంటే మనలో ఉండిద్ది, సిలువలో ఉండదు. యేసు ప్రభువు నీతి సిలువలో ఉంది. అందుకే అంటాడు ఆయన, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు. ఆయన నీతి నీకు కావాలంటే ఆయన సిలువలో తప్ప మరి ఎక్కడ కనపడదు. ఆయన సిలువు కార్యంలోనే కనపడింది నీకు. సరే మన నీతి ఎక్కడ కనపడింది? మనలో తప్ప ఇంకేడా కనపడదు. మన నీతి మనలో తప్ప ఏడా కనపడదు, ఆయన నీతి సిలువలోనే కనపడింది. అంటే సో ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆయన నీతి కలిగి ఉండాలి. అసలు నీతిమంతుడు అంటే ఎలా ఉంటాడు, నీతిమంతుడు కానివాడు ఎలా ఉంటాడు చెప్పండి. పోనీ నీతిమంతుడు అనుకునేవాడి గురించి మీకు తెలిసి ఉంటే ఒక మాట చెప్పండి, నేను ముగిచ్చేస్తాను. చాలా టైం అయిపోయింది, త్వరగా నేను కూడా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి మన పరిచర్యకి వెళ్ళాలి గుడ్ ఫ్రైడే ఈస్టర్కి. సో ఇక్కడ ఒక్క మాటే నేను అడిగేది ఏంటంటే, నీతిమంతుడు అనుకునేవాడు ఎలా ఉంటాడు, దేవుని ద్వారా నీతిమంతుడిగా చేయబడిన వాడు ఎలా ఉంటాడు? రెండు విషయాలు నేను అడుగుతున్నాను. నీతిమంతుడు అనుకునేవాడు ఎలా ఉంటాడు, దేవుని ద్వారా నీతిమంతుడు అని చేయబడినవాడు ఎలా ఉంటాడు? రెండు కోణాలు ఒకే చోట ఉంటాయి బైబిల్లో కూడా. నీతిమంతుడు అనుకునేవాడు ఎలా ఉంటాడు? నేను చదువుతా చూడండి. అవి కాక నేను చదువుతున్నా చూడు, మీరు ఆ మంచితనాలు అయ్యే చదువుతూ వస్తారు. నీతిమంతుడు తనకు తాను నీతిమంతుడు అనుకునేవాడు ఎలా ఉంటాడంటే, నేను దశంభాగం ఇస్తున్నా, నేను వారానికి ఒకసారి కూడికల్లో ప్రతి వారం ఉపవాస ప్రార్థన ఉంటా, ప్రతి కూడికలకు అటెండ్ అవుతున్నా, కానీ ప్రభు వీడంత పాపాత్ముడు కాదు. తనకు తాను నీతిమంతుడు అనుకునేవాడు వీడే ఎలా ఉంటాడు? అక్కడే యేసు ప్రభు చెబుతున్నాడు కదా, ఒక దేవాలయంకి ఇద్దరు ఎక్కిపోతున్నారు. ఒకడేమన్నాడు, నేను దశంభాగం ఇస్తా, 10వ వంతు ఇస్తా, నేను అన్ని ఏదంటే ప్రతి ఉపవాస ప్రార్థన కానీ ఎన్నెన్నో జాగ్రత్తగా సిద్ధపడుతూ ఉండా, కానీ వీడు అంత పాపాత్ముడు కాదు, అందుకే నువ్వు నీతిమంతుడు అనుకున్నావు. నీతిమంతుడు ఎలా తనకు తాను నీతిమంతుడు అనుకునేవాడు, మిగతా వాళ్ళందరూ పాపులు, ఆయన ఒక్కడే మంచోడు అనుకునేవాడు నీతిమంతుడు. తనకు తాను నీతిమంతుడు అనుకునేవాడు ఎలా అంటే, మిగతా వాళ్ళందరూ పాపులే, తనొక్కడే మంచోడు అనుకునేవాడు నీతిమంతుడు. దేవుని ద్వారా నీతిమంతులు చేయబడుతున్న వారు ఎవరు చెప్పండి? దేవుని ద్వారా నీతిమంతులు చేయబడుతున్న వారు ఎవరంటే, ప్రభువా నీ ఎదురు తలెత్తడానికి కూడా నేను యోగ్యుని కాదు, ఆయన చెప్పినట్టు నేను పాపాత్ముని ప్రభా క్షమించు అన్నవాడు దేవుని ద్వారా నీతిమంతుడు చేయబడుతున్నాడు. సరే, దేవుని ద్వారా నువ్వు నీతిమంతుడు చేయబడినప్పుడు ఆ నీతిని కాపాడుకోవాలి, అవునా? ఇప్పుడు ఒక వ్యక్తిలో ఒక దెయ్యాన్ని యేసు ప్రభువు వదిలించాడండి, అది పోయింది, ఇటు బాగా అయిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత తిరిగి వచ్చింది, మళ్ళీ ఒకసారి వదిలేచ్చా కదా ఎట్లున్నాడు చూసేద్దామని. వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు? ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేసింది? నేను ఒక్కడే వస్తే వీడు నన్ను వదిలిచ్చాడు ఎట్టగొట్ట, ఈసారి ఎట్ట కాదు గట్టి గుంపుతోనే రావాలని కొంతమందిని వేసుకొచ్చి కూర్చోంది. ఇప్పుడు ఎట్లా మొదటి స్థితి కంటే ఇప్పుడు కడపటి స్థితి ఎలా ఉంది అంటే, నేను చెప్పేది ఏంది, తనకు తాను నీతిమంతుడు అనుకునేవాడేమో పక్కన వాళ్ళందరూ పాపత్ములు, నేను మంచోడిని, వాళ్ళందరికంటే నేను మంచోడిని అనుకునేవాడు, తనకు తాను నీతిమంతుడు అనుకునేవాడు. సో ఇలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ప్రభు నీ మందిరం ఎదురు తలెత్తడానికి కూడా యోగ్యుని కాదని అన్నటువంటి పాపాత్ముడే ప్రభు ద్వారా నీతిమంతుడు చేపడ్డాడు, అలా ఉండాలి. అలా నీతిమంతుడు చేయబడిన వాడు ఏం చేయాలా అంటే, మొదటి వాళ్ళలాగా ఉండకూడదు, రెండో వాళ్ళలాగా ఉండాలి. రెండో వాళ్ళలాగా ఉండేవాడు ఏం చేయాలి? ఏదైతే ప్రభు ద్వారా నీతిమంతుడిగా చేపట్టామో ఆ నీతిని కాపాడుకోవాలి. అది ఖాళీగా ఉన్నప్పుడు ఏం జరిగిద్ది? వాడు వచ్చి దూరతాడు, ఎవరు? సాతానుడు. అప్పుడు ఏం జరిగిద్ది? నీ జీవితం మొదటి స్థితి కంటే కడప స్థితి దరిద్రంగా ఉంటుంది. అప్పుడు ఏమైంది? నష్టపోతాం. అందుకే గమనించాల్సిన కోణం ఏంటంటే, మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తనకు తాను నీతిమంతుడు అనుకునేవాడు పక్కనోడిని తప్పుగా ఎంచుతాడు, పాపాత్ముడిగా ఎంచుతాడు. పోనీ మనల్ని ప్రభు ద్వారా మనం ప్రభు పాపులు అని ఒప్పుకున్నప్పుడు ప్రభు మనల్ని నీతిమంతుడు చేస్తే మనం ఎలా ఉండాలా? ఖాళీగా ఉండాలి. అంటే మొదటి వాళ్ళలాగా మనం ఉండకూడదు, రెండో వాళ్ళలాగా చేయబడితే మనము ఎలా ఉండాలి? ఖాళీగా ఉండకూడదు. అంటే ప్రభు నీతితో మనం నింపబడాలి. అంటే నేను ఎప్పుడు నీతిమంతుని కాదు ప్రభు. బైబిల్ అంటుంది, పౌలు అంటాడు, నీతిమంతుడు లేడు ఒక్కడైనాను, నేను ఎప్పుడు నీతిమంతుని కాదు. మరి నీతిమంతుడు నువ్వు ఎలా అవుతున్నావు అంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5:9 ఉంది, నీ రక్తం ద్వారా నేను నీతిమంతుడిగా అవుతున్నా. అక్కడ నీ రక్తం ద్వారా, కాబట్టి నీ రక్తం ద్వారా ప్రభా, నీ రక్తం ద్వారా నేను నీతిమంతుడు చేయబడి మరింత ఉగ్రతను నేను తప్పించబడుతున్నా. కాబట్టి నా నీతి అంటూ ఏం లేదు. ఇక్కడ నీకు కావాల్సింది ఏంటంటే, నీలో నీతి ఉండాలంటే ప్రతిరోజు క్రీస్తు రక్తం ద్వారా నువ్వు కడగబడాలి. ఆ నీతినే ప్రభు ఒకరోజు ఎంచుతున్నాడు. ఆ నీతే ప్రభు ఎదుటి తీసుకెళ్ళబోతున్నావు. ఆల్రెడీ ఆయన తన రక్తం ద్వారా నేను కడిగి నీతిమంతుడిగా చేశాడు. దినదినము నువ్వు ఆ నీతిని కాపాడుకుంటే, ఆ రక్తం ద్వారా నువ్వు కడగబడుతూ నీ దేవుడిచ్చిన నీతిని కాపాడుకుంటూ వెళ్తే నీకు బహుమానం ఉంది. లేని ఎడల నువ్వు కనబోతుంది ఏంటంటే, నీకు ఆయన ఎడల ఉన్న నీతి.
నువ్వు ఎంత నీతి కలిగి ఉండవు అది నువ్వు. ఇంకో మాట చెప్పమంటారా, నీకై నువ్వు నీతిమంతుడు అని ఎట్లా అనుకున్నావు, ఆయన ఎట్లా భయపడి నీతి కానీ, లేదా నీలో నీతి ఏదైతుందో ఆ నీతిని కనబోతున్నావు. చూడండి, నీలో ఉన్న భక్తిని కనబోతున్నావు, నీలో ఉన్న బుద్ధిని కనబోతున్నావు, నీలో ఉన్న మనస్సాక్షిని కనబోతున్నావు, నీలో ఉన్న ప్రవర్తన కనబోతున్నావు, నీలో ఉన్న క్రియలను కనబోతున్నావు, నీలో ఉన్నటువంటి రక్షణ కనబోతున్నావు, నీలో ఉన్న నీతిని కనబోతున్నావు. ఇవన్నిటిని ప్రభు ఎదురును కనబోతున్నావు. ప్రభు ఎదురు కన్నప్పుడు ఎలా ఉండాలి? ఇవి మంచిగా ఉండాలి, అంటే బహుమానం పొందేటట్టు ఉండాలి. లేని ఎడల సుమి వీటన్నిటిని బట్టి సరైన విధానంలో ప్రభు ఎదుటికి ఇవన్నీ తీసుకెళ్ళి నువ్వు చూపించబోతున్నావు. ఇది వాస్తవం. నీ భక్తి ప్రభు ఎదుటి తీసుకెళ్తున్నావు, నీ బుద్ధి ప్రభు ఎదుటి తీసుకెళ్తున్నావు, నీ మనసాక్షి ప్రభు ఎదుటి తీసుకెళ్తున్నావు, నీ క్రియలు ప్రభు ఎదుటి తీసుకెళ్తున్నావు, నీ ప్రవర్తన ప్రభు ఎదుటి తీసుకెళ్తున్నావు. నీ సొంత రక్షణ ఇంకా నీ నీతి ప్రభు ఎదుటికి వెళ్తుంది. అన్నిటి నువ్వే తీసుకెళ్ళి ప్రభుకి అప్పచెబుతున్నావు. ఒక మాట చెప్పాలంటే, చూసుకో ప్రభు నేను ఇలా కలిగి ఉండాలని. ఒక మాట చెప్పాలంటే అది నువ్వే తీసుకెళ్ళి ప్రభు చూపిస్తున్నావు. అప్పుడు ప్రభు ఎలా ఉండాలి? ఒక్క మాట చెబుతా చూడండి. ప్రభు ఎలా ఉండాలి కదా, క్షమించండి, మనం ఎలా ఉండాలంటే, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఒక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 2 రూపాయలు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 5 రూపాయలు ఇచ్చాడు, మరొకడికి 1 రూపాయి ఇచ్చాడు. 5 ఇచ్చినాడు ఏం చేశాడు? వస్తే వస్తాయి, పోతే పోతాయి అని వ్యాపారం చేయని, ఇంకోటి చేయని దాన్ని ప్రయత్నించి అయితే చేశాడు. అవి 5కి 2 అయిపోయి 10 అయిపోయినాయి అనుకోండి. సరే, 5కి 2 కాదు, 2 ఇట్లా అవుతుందా 10 అయిపోయినాయి. 2 ఇచ్చినాడు ఏం చేశాడు? 2 దాచిపెట్టుకుంటే ఎట్టాగు, చేస్తే చేసేద్దాం, ఉంటే ఉంటే పోతే పోతాయి, ఉంటే అది అభివృద్ధి అయితే అభివృద్ధి అయితే, లేని దానివల్ల ఇంకో మార్గం అన్న ఏదో ఒకటి చూడొచ్చు అని ఆ 2ని వ్యాపారం చేసుకుని ఇంకోటి చేసి 4 సంపాదించుకున్నాడు, 5 చేసుకున్నాడు. ఇప్పుడు ఓటు ఇచ్చినాడు, ఓటు పొందుకున్నవాడు ఏం చేశాడు? వీళ్ళందరికంటే తెలియగలవాడు, వీళ్ళందరికంటే ఎంత తెలియగలవాడు అంటే, 5 ఇచ్చినవాడు పోగొట్టుకున్నాడు కాబట్టి 5 రెట్లు తిరిగి పొందుతాడు, 2 ఇచ్చినవాడు పోగొట్టుకుంటాడు కాబట్టి 2 రెట్లు పొందుతాడు. నేను వాళ్ళిద్దరికంటే జ్ఞానవంతుడిని. ఎంత జ్ఞానవంతుడిని అంటే, నాకు ఇచ్చిన తలాంతుని ఎత్తుకెళ్ళి భూమిలో దాచిపెడతా. దాచిపెట్టాడు. రావాల్సిన ఆయన వచ్చాడు కొంత సమయానికి, అయ్యా మీ ముగ్గురికి 3 భాగాలుగా ఇవ్వాల్సింది ఇచ్చే కదా, తీసుకురండి, ఏమైందో దాని చరిత్ర చూద్దాం. 5 ఇచ్చినాడు, వెళ్ళి ప్రభా నువ్వు నాకు 5 ఇచ్చావు, 5 రూపాయలు ఇచ్చావు, ఇదిగో 10గా చేశాను, ఇదిగో తీసుకో ప్రభా. అప్పుడు అన్నాడు, నువ్వు 10 పట్టణాల మీద అధిపతిగా ఉండని దీవిస్తున్నాడు అనుకోండి. 2 ఇచ్చినోడికి ఏం చేస్తున్నాడు? నువ్వు 4, 5 తిరిగి తీసుకొచ్చావు కాబట్టి నువ్వు ఎన్ని తెచ్చావు అన్ని పట్టణాల మీద అధికారం ఉంది. ఈ ఓటు ఇచ్చినోడు లాస్ట్లో వచ్చాడు జ్ఞానవంతుడు, ఏమనుకుంటున్నాడు? వాళ్ళిద్దరే పోతే పోయిన ఉంటే నేను దాన్ని అభివృద్ధి చేసినోడికి అంత ఇస్తే, ఆయన ఇచ్చింది ఆయన కొరకు దాచిపెట్టినోడిని నాకు ఇంకెంత ఇస్తాడని వెనక చూస్తున్నాడు. వీళ్ళిద్దరిని దేవుడు పంపించండి, మీ అధికారం మీరు చేసుకోండి, మీరు నమ్మకం ఉన్నారు కాబట్టి మీరు దీని మీద అధిపతులు మీరు చేసుకోండి అని వాళ్ళకి ఇవ్వాల్సిన బహుమానం ఇచ్చేసాడు. ఈ అయ్యగారు చక్కగా వచ్చాడు, ప్రభా నేను ఉండని చూసావా, నేను ఎంత మంచోడిని అంటే, నువ్వు ఇచ్చిన దాన్ని నీకే తిరిగెత్తనా, నేను అసలు వాడుకోలే ప్రభా, మట్టిలో దాచిపెట్టేశా. ఎందుకు? నా యజమానుడు క్రూరుడేమో మూర్ఖుడేమో వచ్చి నన్ను చంపుతాడేమో ఇది ఇవ్వకపోతే. అంటే మిగతా వాళ్ళు ఇద్దరు చస్తారన్న భయం వాళ్ళకు ఉండదా? మరి వాళ్ళు ఎందుకు చేశారు? అప్పుడు ఆయన అంటాడు, ఒకవేళ నువ్వు ఆడితే వ్యాపారం చేసినా ఏం చేసినా నష్టపోతే దానికి ఏమన్నా నువ్వు అప్పుంటేనే కట్టగలుగుతా, తిరిగి కట్టేవాడిని. నన్ను గురించి నువ్వు చెడ్డ ఆలోచన కదా, నీకు ఇచ్చిందని నువ్వు దాచిపెట్టావు కాబట్టి ఓ నీచుడు అన్నాడు. మిగతా ఇద్దరిని ఏమన్నాడు? బడా నమ్మకమైన దాసులారా అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఒకటే మాట, ఆయన నీకు ఇచ్చిన నీతిని కాపాడుకుంటే బడా నమ్మకమైన వారుగా బహుమానం పొందుతావు మధ్యాకాశంలో. అది దాచిపెట్టుకున్న ఒక్క రూపాయిని దాచిపెట్టుకున్న వాడి వల్ల నువ్వు ఉంటే నీ పతనాన్ని నువ్వు పొందుతావు. నీకేం కావాలో డిసైడ్ అవ్వు. మహిమగల సంఘం అంటే భక్తిని 100% కాపాడుకుంటూ, దేవుడిచ్చిన బుద్ధిని కాపాడుకుంటూ, ఈ లోకం తమ సొంబుద్ధిని ఆధారం చేసుకోకుండా మంచి నిర్మలమైన మనస్సాక్షి కలిగి, తన మనస్సాక్షిని పక్కన పెట్టి నిర్మలమైన మనస్సాక్షి కలిగి, క్రీస్తు యేసులో దేవుని ఆలయంలో మంచి ప్రవర్తన కలిగి, తన ప్రవర్తన పక్కన పెట్టి మంచి ప్రవర్తన కలిగి, ఇంకా దేవుళ్ళలో ఉన్న తన క్రియలు కాపాడుకుంటూ, మృతమైన క్రియలు కాకుండా దేవుడిచ్చిన రక్షణ కాపాడుకుంటూ, భయముతో ఉంటూ కాపాడుకుంటూ, దేవుని నీతిని ఎత్తుక్కుంటూ వెళ్ళేవారు మహిమగల సంఘం. సో అలాగ నువ్వు మహిమగల సంఘం అవ్వాలంటే ఇవన్నీ ఎలా ఉండేవో నువ్వు చూసుకోవాలి. ఇవి సరిగా లేకపోతే నువ్వు మహిమగల సంఘం కాదు. ఒకటి చూసుకోండి, నీ భక్తి లేకపోయినా, నీ బుద్ధి లేకపోయినా, మనసాక్షి లేకపోయినా, ప్రవర్తన లేకపోయినా, క్రియలు సరిగ్గా ఉండకపోయినా, రక్షణ సరిగ్గా ఉండకపోయినా, నీతికి సరిగ్గా లేకపోయినా, ఏది లేకపోయినా నువ్వు మహిమగల సంఘం కాదు. నువ్వు దేవుని పెట్టిన అనుకున్నా ఎన్ని చేసినా మహిమగల సంఘం అయితే కాదు. సో మన జీవితం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది అంత్యకాలం, ముగింపు దినాలు. సో ప్రభు రాబోతున్న దినాలు. కననయ్యున్న స్త్రీ
5వ మాటను చూస్తున్నాం ఈమె గురించి. పరలోకం దర్శనం ఉన్న స్త్రీ కనబోతుంది. కననై ఉన్న స్త్రీ అంటే ఆమె ఏం కనబోతుంది అన్నది ఒక బిడ్డను కనబోతుంది. సంఘం కూడా ఒకరోజు ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు కనబోతుంది. ఇవన్నీ మనం కనబోతున్నాం. అంటే మనలో ఇప్పుడు ఆ స్త్రీ నవమాసాలు ఎలా మోసింది, ఇవి మనలో మోస్తున్నాం. ఆ స్త్రీ ఎలా బిడ్డను కంటుందో ఇవి మనలో నుండి బయటకు తీసుకొస్తున్నాం. ఆమెలో నుండి బిడ్డ బయటకు వచ్చినట్టు మనలో నుండి ఇవి వస్తున్నాయి. సో ఆమెలో నుండి వచ్చినవి, ఆ వచ్చిన బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు యొక్క సింహాసనం దగ్గరికి కొనిపోబడ్డాడు. మనలో నుండి వచ్చినవి ఎక్కడికి వెళ్తున్నాయి? యేసు ప్రభు సింహాసనం ఎదుటికి వెళ్తున్నాయి. రెండు ఒకటే కోణంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఉంటుంది అసలైన చరిత్ర. ఏడు చెప్పినా బుద్ధి లేని వాళ్ళు ఎండరు కొంతమంది. అప్పుడు ఉంటుంది అసలైంది, తగిన బహుమానం వాడింది. సో 2 కోణాలు ఉంటాయి. ఏమి బిడ్డను కనగానే ఆ బిడ్డ సింహాసనం ఎదుటికి వెళ్తుంది. మనలో ఉండే ఇవన్నీ కూడా రోజు తీసుకొని మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆయన మధ్యాకాశంలో సింహాసనం మీద, ధవళ సింహాసనం మీద, తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నాం. అంటే మన జీవితం ఇంపార్టెంట్. మనం కనాల్సినవి ఉండయి. ఇవి సరిగా లేకపోతే నువ్వు నష్టపోతావు. ప్రార్థన అలాంటి నష్టం మనం పోకూడదు. కాబట్టి మహిమగల సంఘంగా మనం ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన చేద్దాం. రేపు గుడ్ ఫ్రైడే. సో ఈ గుడ్ ఫ్రైడే విషయాల్లో ఉదయం 9:30 గంటలకే ఆరాధన ఉంటుంది. తర్వాత సాయంకాలం అంటే మధ్యాహ్నం అయిపోద్ది, ప్రమేయం ఉంటుంది. సాయంకాలం మరి రెడ్డిపల్లిలో రాముల మక్క గృహం దగ్గర కూడుకుంటుంది. తర్వాత శనివారం ఇక్కడ ఉపవాస ప్రార్థన ఉంటుంది. సాయంకాలం మందిరంలోనే 5 గంటలకే ప్రత్యేకమైన కూడుకుంటుంది. త్వరగా ముగించబడుతుంది శనివారం రోజు. తర్వాత ఆదివారం ఉదయం 9:30 గంటలకు రికార్డింగ్ అవుతుంది. ఆదివారం 9:30 గంటలకు ఆరాధన కలిగి ఉంటాం. మధ్యాహ్నంతో ఈ కూడికలన్నీ కంప్లీట్ అయిపోతాయి. మేము కూడా మన దగ్గరికి మరి అన్న వస్తున్నాడు జగద్గిరి కొట్టు నుండి, శ్రావణ్ అన్న, నేను కూడా నార్కెట్పల్లి వెళ్తున్నా. సో ఈ పరిచర్య కొరకు అన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎక్కడున్నా మనం మహిమగల సంఘంగా అయితే సిద్ధపడాలి. సో అట్లా మహిమగల సంఘంగా మనం సిద్ధపరిచినట్టు ఈ అనుభవాలు మనలో ఉండి మహిమగల సంఘంగా మనం ఉండటం కొరకే, మనల్ని ఇంక వీటిలో తప్పిపోతే దేవుడు సరిదిద్దడం కొరకే మనం ప్రార్థన చేసుకుని అనుభవం ఉండి కొనసాగడం కొరకు కూడా మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన మా ప్రభువా యేసయ్యా, ఈరోజు మేము ఎప్పుడు నుంచి చర్చ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ వచ్చాం ప్రభు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం మా ప్రభు. అలానే ఈరోజు మీరు మా బ్రదర్ ద్వారా అందించిన ఒక వాక్యంలో మహిమగల సంఘం ఎలా ఉండాలి, మేము మీ విషయంలో ఎలా ఉండాలి అనేది 7 కోణాల్లో ఫస్ట్ భక్తి, బుద్ధి, మనసాక్షి, ప్రవర్తన, క్రియలు, సొంత రక్షణ, నీతి అనే యొక్క 7 పాయింట్లు తెలిసింది ప్రభు. ఇవన్నీ మేము పాటించాలని, ఇక్కడికి వచ్చిన బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఈ వాక్యం వినాలని, వెళ్ళిన తర్వాత కూడా ఇంటికి వాక్యం చదవాలని, ముఖ్యంగా మీ దృష్టిలో మేము నీతిమంతులుగా ఉండాలని, తగ్గించుకోవాలని, బ్రదర్ చెప్పినట్టుగా తగ్గించుకోవాలని, మేము పాపులను ఒప్పుకోవాలని, మీరు ఇచ్చిన వాక్యానుసారంగా మేము నడవాలని, నిత్యం మీకు సేవ చేస్తూ గణపరుస్తూ మహింపరుస్తూ ఉండాలని కోరుకుంటూ యేసునామములో అడిగి ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కాపాడుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు నడిచారు వచ్చిన వారు సర్వత్ర సంఘాన్ని సదాకాలం దేవుని కృపా మహిమేశ్వరం తోడేని సహాయం చేయను గాక. ఆమేన్.